వాయిద్యాల ద్వారా, చప్పట్ల ద్వారా, ఆరాధన ద్వారా తండ్రి నీ నామాన్ని మహిమపరచుటకు మీరు ఇచ్చిన ఉచితమైన కృపకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. అవును ప్రభా, ఇంతవరకునైనా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచి తండ్రి అయా మనసారా ఆరాధించుకునే భాగ్యాన్ని ఘనత మాకు ఇచ్చావు తండ్రి. అందును బట్టి నీ కొందనాలు స్తోత్రాలు దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. శక్తివంతమైన ఆరాధన, మహిమకరమైన ఆరాధన మీరు జరిగించిన విధానంకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. కూడి వచ్చిన బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తున్న ప్రభా. రాలేని బిడ్డలుగా త్వరగా నీ పాసానికి నడిపించమని ప్రార్థిస్తున్న తండ్రి. ఇదిగోనైనా పరాక్రమశాలి మినిస్ట్రీస్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 2 సంఘాలు మీరు ఆశ్రయించండి, దీవించమని ప్రార్థిస్తున్న ప్రభా. 2 సంఘాల్లో జరుగుతున్న ఆరాధనలు ప్రభా మీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్నందుకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. అయ్యా 2 సంఘాలు మీరు ఆశ్రయించండి, దీవించండి, సంఘ శక్తిని విశాలపరచమని ప్రార్థిస్తున్న ప్రభా. అనేక నూతన ఆత్మలు మీరు ఇస్తున్నందుకై స్తోత్రాలనైనా అయ్యా. అనేక ఆత్మలను మీరు నడిపిస్తూ మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకై మీ కొందనాలు స్తోత్రాలు దేవా. ప్రతి కుటుంబరాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి అయ్యా, బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్న ప్రభా. ఇదిగోనైనా మీ దాసుడు తండ్రి మీ పక్ష నిలబడుచుండగా మీ శిలువ చాటున మరుగు చేసుకోమని ప్రార్థిస్తున్న ప్రభా. మీ నోటు బొరగా వాడుకోమని ప్రార్థిస్తున్న తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మీ దాసుని అభిషేకించి అగ్ని జ్వాల వల్ల మీరు మణించమని ప్రార్థిస్తున్న తండ్రి. మీ దాసుని నోట మీ మాట ఉంచి తండ్రి గుడి వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి. అవునయ్యా, మీ వాక్కు మా జీవితాన్ని బ్రతికిస్తుంది, వెలిగిస్తుంది అయ్యా, జీవింప చేస్తుందని మాతో మాట్లాడుతున్నావు తండ్రి. అట్టి జీవ వాక్కులతో మీ దాసుని ద్వారా నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినగలిగే మనసు, గ్రహించగలిగే మనసు, సమ్మతించే మనసు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ దాసుడు వాక్యం చెప్తుండగా వాక్యానికి, సంఘానికి, సేవకులకయ్యా వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి వ్యతిరేకతలు యేసు నామములో లయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మీ దాసుడు విపక్ష నిలబడుచుండగా అయ్యా మీరే మాతో మాట్లాడమని, సూటిగా స్పష్టంగా మాట్లాడమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రతి విషయంలోనైనా మీ దాసుల్లో మీరుండి మాతోనే మాట్లాడమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలనికే చెల్లించుకుంటూ పరాక్రమశాలైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని శ్రేష్టమైన నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. కృప మనందరికి తోడయుండును గాక. ఆయన సన్నిధి మనకి తోడయుండును గాక. కృప వెంబడి కృపతో మనల్ని మన దేవుడు నింపును గాక. హల్లెలూయా. స్తోత్రం. బైబిల్ చదువుదాం, కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 3:8. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఒంటిని కనుక భయపడి దాగుకొంటినా నేను. చాలు. చదవబడిన ఆ లేఖన భాగాన్ని అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు బోధించును గాక. హల్లెలూయా. ఆమేన్. చప్పట్లు కొడదాం.
నాదంటూ ఇలాలో ఏ ఒక్కటి లేదు, కలిగినవన్నీ నీ కృపయే. నాదంటూ ఇలాలో ఏ ఒక్కటి లేదు, కలిగినవన్నీ నీ కృపయే. బ్రతికున్నానంటే నీ కృపానా, ఆయుష్కాలము నీ కృప. బ్రతికున్నానంటే నీ కృపానా, ఆయుష్కాలము నీ కృప. కృపయంబడి కృపను, కృపలోనే సాగెదను. కృపయంబడి కృపను, సఫలు పడదాం. కృపలోనే అత్యున్నతమైన సత్యములు కలిగి వేవేల మందికి కృప చూపు యేసయ్యా. నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట మేలాయేను. నీ కట్టడలను నేను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట మేలాయేను. నీ మాటలే కృపా కనికరములై నా దుఃఖములో ఓదార్చెను. నీ మాటలే నా దుఃఖములో ఓదార్చెను. కృపయంబడి కృపను, కృపలోనే సాగెదను. కృపయంబడి కృపను, కృపలోనే సాగెదను. ఆరాధనా నీకే యేసయ్యా, నా యేసయ్యా నీకే. కృపలోనే సాగెదను. కృపయంబడి కృపను, కృపలోనే సాగెదను. అత్యున్నతమైన కృపా సత్యములు కలిగి వేవేల మందికి కృప చూపు యేసయ్యా. వేవేల మందికి కృప చూపు యేసయ్యా. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. మనం చదువుకున్న ఆ లేఖన భాగంలో గమనిస్తే చల్లపూట దేవుడైన యెహోవా ఆదాము దగ్గరకు వచ్చి, అలా లేకపోతే ఆదాముతో మాట్లాడుతున్న మాటలు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు ఆదాము అంటాడు, నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటునని తెలుసుకొని మరి చెట్ల చాటున దాగుకొంటిని అని మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆదామును క్రియేట్ చేయడంలో,
తన స్వరూపమందు తన పోలికలో దేవుడు ఆదామును చేశాడని, ఆ తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి సమస్తాన్ని మీరు లోపరుచుకొని నింపాలని దేవుడు ఆదాముతో మాట్లాడడం జరుగుతుంది. దేవుడైన యెహోవా 5 దినాలు ఈ ప్రకృతిని, సృష్టి అంతటిని తన నోటి మాట చేత క్రియేట్ చేస్తాడు. కేవలము తన నోటి మాట ద్వారా 5 రోజులు ఈ శూన్యంలో ఉన్న సృష్టిని సమస్తాన్ని చేసి 6వ దినాన తన స్వరూపమందు తన పోలిక చొప్పున, అంటే యేసయ్య పోలిక ఏ విధంగా ఉంటుందో, యేసయ్య స్వరూపం ఏ విధంగా ఉంటుందో, మరి సేమ్ యేసుక్రీస్తు ప్రభువు ఎలాగున్నాడో అలాగే ఆయన రూపం, ఆయన పోలిక చొప్పున దేవుడు మానవుని చేయడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే అనేక జంతువులని, అనేక జలచరాలని, అనేక పశువులని, అనేక మృగాలని, ఈ లోకంలో సంచరించే అనేకమైన ప్రాణులన్నిటినీ ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయనలాగా ఏ ఒక్కటి కూడా చేసుకోలేదు. కేవలము మనిషిని మాత్రమే, మానవుని మాత్రమే ఆయనకు ఏ విధంగా ఫేస్ ఉందో అదే విధంగా ఫేస్ అమర్చి, ఆయనకి ఏ విధంగా 2 చెవులు ఉన్నాయో, ఆయనకి ఏ విధంగా 2 కళ్ళు ఉన్నాయో, ఆయనకి ఏ విధంగా ఆయన కాళ్ళు చేతులు ఉన్నాయో, సేమ్ దేవుని పోలికలో దేవుడు మానవుని చేశాడని వాక్యం చెప్తుంది. అట్ ద సేమ్ టైం అలాగే వినాలి మాటలు జాగ్రత్తగా, ఈ లోకంలో, ఈ భూమి మీద అనేక ప్రాణులు, అనేక జీవులు, ఏ ఒక్కరిని కూడా బిడ్డరా దేవుడు ఆ రకంగా చేయలేదు. వాటిని చేసిన డిజైనింగ్ వేరు, మానవుని చేసిన డిజైనింగ్ వేరు. ఎందుకు అలా చేశాడో తర్వాత చెప్తాను మీకు నేను. మీరు గమనించండి, దేవుడు ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా చెప్పాల? దేవుడు ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా? ముగ్గురు అంటే మన దేవునికి ఒక పేరు ఏంటంటే ఆయన త్రియేక దేవుడు అనండి. త్రిత్వం, ట్రినిటీ. అందుకే ఒక పాట రాశాడు, గుర్తుందా? త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాబులు నిత్యము ఆరాధించుదురు. మనం ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు. అదేంటి, మన దేవుడు ఒక్కడే కదా, ముగ్గురేంటి? పిల్లరా మీకు క్వశ్చన్ చెప్పమంటారా? మనం ఒక్కరా, ముగ్గురమా? చెప్పాలా? మనము ఒక్కరమా, ముగ్గురమా? ఎంతమంది మనం? ఒక్కరే కదా. యాకోబన్నా, యాకోబ్ ఒక్కడే, సునీల్ ఒక్కడే, ప్రవీణ్ ఒక్కడే, మనం ఒక్కరమే కదా. కొన్నిసార్లు అంటా ఉంటాం, బా ఆ సన్నివేశం చూసినప్పుడు నా ఆత్మ నలిగిపోయింది అంటా ఉంటాం. కొన్నిసార్లు అలిసెలిసి నా శరీరము నీరసించిపోయింది అంటా ఉంటాం. మరి నా ప్రాణము తలడిల్లిపోయింది అంటా ఉంటాం. ఏంది, నువ్వు ఒక్కడివే, నా ఆత్మ నలిగిపోతుంది ఆత్మ అని మాట్లాడతావు. ఆ పని చేసి నా శరీరము బాగా నీరసమైపోయింది శరీరము అని మాట్లాడతావు. ఆ సన్నివేశం చూసినప్పుడు నా ప్రాణం తలడిల్లిపోయింది అంటే ఒక్కడివే ఆత్మ అంటున్నావు, ఒక్కడివే ప్రాణం అంటున్నావు, ఒక్కడివే శరీరం అంటున్నావు. అంటే మనం ఒక్కరమే, కానీ మనలో ముగ్గురున్నారు బిడ్డరా, ప్రాణ, ఆత్మ, శరీరం. మనిషి చనిపోయిన తర్వాత ప్రాణం గాల్లో కలిసిపోతుంది, శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. మానవుడు ప్రాణ, ఆత్మ, శరీరం 3 కలిపితే ఒక మనిషి. అట్లాగే దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 కలిపితే దేవుడు అక్కడే. ముగ్గురు కాదు, దేవుడు అక్కడే. ఆయన తండ్రి గాను, ఆయన కుమారుడు గాను, ఆయనే పరిశుద్ధాత్ముడు గాను. అట్లాగే
మనం ఒక్కరమే. అయితే మనలో ఏముంది? ప్రాణం ఉంది. ఇంకేముంది? ఆత్మ ఉంది. ఇంకేముంది? శరీరం ఉంది. మరి నా శరీరము చాలా నీరసం అయిపోయింది, చాలా వీక్ అయిపోయింది, నా వల్ల కావట్లేదు అంటాం. ఒకసారి నా ఆత్మ అల్లాడిపోయిందబ్బా అని అంటాం. నా ప్రాణం తలడిల్లిపోతుంది. నువ్వు ఒక్కడివే ఆత్మ అంటావు, నువ్వు ఒక్కడివే శరీరం అంటావు, నువ్వు ఒక్కడివే ప్రాణం అంటావు. మరి నా ప్రాణం ఏం బాగలేదంటావు. నువ్వు ఒక్కడివే ప్రాణం అంటావు, ఆత్మ అంటావు, శరీరం అంటావు. అంటే నీలోనే ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఎన్ని భాగాలు, ఎంత డిజైన్ ఉందంటే 3. ప్రాణాత్మ దేహం కలిగితేనే ఒక్కరు. అట్లాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కూడా. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు నరుణ్ణి సృజించెను. హల్లెలూయా. అట్టని చెప్పేసి మరి కుక్కలకి, పందులకి, జంతువులకి, నక్కలకి, పశువులకి కూడా ఇట్లాగే ఉంటుందా? ఉండదు. ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, ఆత్మ ఉండదు. వాటికి ఆత్మ ఉండదు. మానవుడికి తప్పితే ఈ లోకంలో ఏ ప్రాణికి, ఏ జీవికి ఇంకా ఆత్మ ఉండదు. ఇంకా ఎందుకనంటే వాటిని ఆయన పోలికలు చేసుకోలేదు. కేవలం మానవుని మాత్రమే, మనుషుని మాత్రమే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున తాను ఏ విధంగా ఉన్నాడో అలా దేవుడు చేసుకున్నాడు. హల్లెలూయా. మరి అయా లోకంలో ఉన్న ప్రాణులన్నిటినీ నువ్వు అలా చేసుకొని మరి మమ్మల్ని ఎందుకు నీలాగా చేసుకున్నావు అన్న దానికి ఒక రీజన్ ఉంది. అది చెప్పడానికి నేను వాక్యం సిద్ధపడ్డా. నేను అలా చేసిన తర్వాత ఏం చేస్తాడు దేవుడు? బిడ్డలారా మాట్లాడతాడు. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి, మీరు దీవించబడాలి. మీరు ఫలభరితంగా ఉండాలి, అభివృద్ధి పరచబడాలి, దీవించబడాలి, విస్తరించాలి, నింపబడాలి అని. తన పోలికలో తన స్వరూపమందు తనలాగా చేసుకున్న ఆ ప్రజల పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము, సంకల్పం, ప్రణాళిక ఏంటయ్యానంటే వారు ఈ భూమి మీద ఫలభరితంగా మార్చబడాలి, వారి భూమి మీద అభివృద్ధి పరచబడాలి, వారి భూమి మీద ఆశీర్వదించబడాలి, వారి భూమి మీద నింపబడాలి. అనేక రకాల దీవెనల చేత, అనేక రకాల ఆశీర్వాదముల చేత, అనేక రకాల సర్వ సమృద్ధి చేత, దేవుడు అనుగ్రహించే కృపాక్షేమాల చేత ఈ లోకములో ప్రతి దేవుని బిడ్డ, దేవుని పోలికలో చేపడ్డవాడు, దేవుని సమరూపంలో చేపడ్డవాడు ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద భూ సంబంధంగాను అలాగే పర సంబంధంగాను వారు దీవించబడాలి, వారు ఆశీర్వదించబడాలి, వారు విస్తరించబడాలి, వారు నింపబడాలి అనేకమైన దీవెనల చేత. తన పోలికలో తన స్వరూపమందు తనలాగా చేసుకున్న తన ప్రజలపై తన దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటయ్యానంటే వారు ఈ భూమి మీద ఫలభరితంగా ఉండాలి. అందుకే యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది, మీరు బహుగా ఫలించాలి. యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు. ఏంటంట? మీరు బహుగా ఫలించాలి, మీరు బహుగా ఫలించాలి. మీరు ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడు. కాబట్టి మీరు ఫలభరితంగా ఉండాలి, మీరు ఫలించబడాలి, మీరు భూమి మీద దీవెనకరంగా ఉండాలి. మీరు ఫలించడం కోసము, మీరు దీవెనకరంగా మార్చబడడం కోసము, మీరు ఫలభరితంగా ఈ భూమి మీద ఉండడం కోసము నా తండ్రి చిత్తమైంది. మీరు అలా చేయగలిగితే ఖచ్చితంగా నా తండ్రి మిమ్మల్ని బట్టి మహిమపరచబడతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా దారిద్రాన్ని, శాపాన్ని, శాపగ్రస్తమైన జీవితాన్ని, బిడ్డలారా ఒక 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 వెలివేబడిన జీవితాన్ని, ఒక దుర్భరమైన జీవితాన్ని ఈ భూమి మీద ఏ ఒక్కరు జీవించాలని కూడా పొరపాటును కూడా ఆయన చిత్తము కానే కాదు. ఖచ్చితంగా ఆయనను నమ్ముకున్న ఆయన బిడ్డలందరూ ఈ భూమి మీద ఒక మంచి దీవెనల చేత నింపబడుదురు గాక. కాబట్టి అంటున్నాడు, ఇదిగో ఆదామా, మీరు ఫలించి అభివృద్ధి పరచబడాలి. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే, ఆదాము చేసిన తర్వాత తాను నియమించిన ఆ తోటలో ఆదాముకు ఒక మంచి పని ఇచ్చాడు. ఏంటా పని? తోటను కాచే పని. తోటను కాచే పని దేవుడు ఆదాముకు అప్పగించాడు. బిడ్డలారా, ఆదామును దేవుడు ముందు చేశాడా? ఏదైనా తోట దేవుడు ముందు చేశాడా? నువ్వు ఏమన్నా చెప్పుకో, మాదొకటే, మౌనంగా ఉంటాము. ఈ మౌనం అన్ని సందర్భాల్లో ఉంటే బాగుంటుంది.
ఈ మౌనము అన్ని సందర్భాల్లో అరే దైవజనుడు మాట్లాడుతున్నాడు మనం వినాలి, దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు మనం వినాలి అనే మౌనం అన్ని సందర్భాల్లో ఉంటే బాగుంటుంది మనకి. ఇప్పుడు మాట్లాడమంటే మాట్లాడరు, మాట్లాడొద్దు అలా మాట్లాడబాగాలంటే అప్పుడు మాట్లాడతారు. మళ్ళా ఏదైనా తోట దేవుడు ముందు చేశాడా లేకపోతే ఆదాము దేవుడు ముందు చేశాడా? దేవుడు అన్యాయస్తుడు కాదు పొరపాటున కూడా. ఒకవేళ ఆదామును ముందు చేశాడు అనుకో, చేసిన ఆదాముని ఎక్కడ పెట్టాలి, ఏ పని పెంచాలి, ఎక్కడ బ్రతకాలి, ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ నివాసం చేయాలి? కాబట్టి మొట్టమొదటిగా ఆదాము చేస్తే ఆదాముకు ఒక గురి అంటూ ఏముండదు, ఒక నివాసం అంటూ నీడంటే ఏముండదు. కాబట్టి ఆదామును చేయకమునుపు ఆదాముకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచి, అంటే ఏదేను తోటను తయారు చేసి అప్పుడు ఆదామును దేవుడు చేసి ఆ తర్వాత ఆ ఏదేను తోటను కాచే ఒక మంచి పని దేవుడే ఆదాముకు అనుగ్రహించాడు. ఆ తర్వాత కొంతకాలం ఈ ఆదాము ఒంటరిగానే సాగిపోతున్నాడు, ఒంటరిగానే బ్రతుకుతున్నాడు. రెయ్యింబగులు కొన్ని వందల సంవత్సరాలు ఒంటరిగానే జీవిస్తున్నప్పటికీ దేవునికి ప్రేమ కలిగింది. ఏంటి ఆ ప్రేమ అంటే, నరుడు ఒంటరిగా ఉండడం వానికి మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండటము వానికి మంచిది కాదు. కాబట్టి వానికి ఏదైనా సహాయం చేయాలి నేను అని చెప్పి దేవుడే ఆదాముకు ఏ సహాయం అయితే బాగుంటుందో ఆ సాటి అయిన సహాయాన్ని ఆదాములో నుండి దేవుడే తీసి ఒక స్త్రీనిగా నిర్మించి ఆదాముకు తోడుగా, ఆదాముకు జతగా కలిసిమెలిసి ఒక అన్యోన్యమైన జంట అలా కలిసిమెలిసి ఉండాలని దేవుడే ఆదాములో నుండి హవ్వను సిద్ధపరిచి దేవుడు నియమించడం జరిగింది. మీరు గమనించాలి, యేసు ప్రభువా నేను ఒంటరిగా ఉన్నాను, ఈ భీకరమైన ఏదైనా తోటలో నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, కాబట్టి నాకు ఏదైనా తోడు దయచేయి, ఏదైనా సహాయం చేయి నాకు అని ఆదామును దేవుడు అన్నది ప్రశ్నించలేదు, అడగలేదు. కానీ ఆదాము అడగపోయిన ఆదాము యొక్క అక్కరను తెలిసిన దేవుడు ఆదాముకు కావాల్సిన సహాయాన్ని దేవుడే సమకూర్చాడు. ఎందుకని సమకూర్చాడు అని అంటే, ఆదాము దేవుని పోలికలో చేయబడ్డాడు. హల్లెలూయా. అంటే కేవలం దేవుని పోలికలో చేసుకున్న పాపానికి దేవుడు ప్రేమించి, దేవుడు కోరుకొని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసుకున్న దానికి దేవుడే ఒక మంచి తోటను సిద్ధపరిచాడు, దేవుడే ఒక మంచి పనిని సిద్ధపరిచాడు, దేవుడే ఒక మంచి సహాయాన్ని కూడా ఆదాముకు దేవుడే అనుగ్రహించాడు. ఎందుకని? నా బిడ్డ నా పోలికలో చేసుకున్నా, వాడు నా బిడ్డ, నా కుమారుడు నా సమపోలికలో సమరూపంలో నేను చేసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత ఎవరిది? నాదే అని చెప్పి ఆదాముకు కావలసినవన్నీ దేవుడు సమకూర్చడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే, వారు ఫలించాలి, దీవించబడాలి, అభివృద్ధి పరచబడాలి, విస్తరించాలి. వాటికి కావలసిన ఏదైనా తోడు దేవుడు సిద్ధపరిచాడు, వాటికి కావలసిన మంచి పని దేవుడు వారికి అనుగ్రహించాడు, దానికి కావలసిన సాధ్యమైన సహాయాన్ని దేవుడు ఇచ్చాడు, సమస్త ఈవులు దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. ఇదంతా దేవుడు నా బిడ్డారా చేసిన తర్వాత దేవుడు ఒకటి కోరుకున్నాడు. నా వైపు చూడాల, దేవుడు ఒకటి కోరుకున్నాడు. ఇదంతా దేవుడు చేశాడు. ఎందుకనంటే తన బిడ్డ తన పోలికలో చేయబడ్డాడు కాబట్టి, తన పోలికలో తన రూపంలో తనలాగే దేవుడు ఎందుకు ఆదామును చేసుకున్నాడు అని అంటే, ఆ దేవుని బిడ్డారా తనతో గడపాలని, తనతో ముచ్చటించాలని, తనతో మాట్లాడాలని, తనతో సహవాసం చేయాలని. పరలోకంలో కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. పరలోకంలో కెరూబులు, శరూపులు, మహా గొప్ప దూతలు ఎంతో మంది ఉన్నారు. పరలోక సైన్య సమూహం మొత్తటి పక్కన పెట్టి ఇంకొక ఆశ్చర్యకరమైన మాట, పరలోకంలో ఉన్న ఏ ఒక్క దేవదూత కూడా యేసయ్య పోలికలో లేడు. తెలుసా? పరలోకంలో కోట్ల కొలది దూతలు ఉన్నారు, దేవదూతలు. వారిలో ఏ ఒక్కరు కూడా యేసయ్య పోలికలో లేరు. ఎందుకంటే వాటికి ఏమున్నాయి? వాళ్ళకి ఏమున్నాయి? రెక్కలు ఉన్నాయి. యేసు ప్రభువు రెక్కలు ఉన్నాయి, యేసయ్యకి లేవు. వాటికి రెక్కలు ఉన్నాయి. పరలోకంలో ఉన్న దూతలందరికీ రెక్కలు ఉన్నాయి. యేసు ప్రభు పోలికల్లో వాటిని చేయలేదు.
కేవలం భూమి మీద పరలోకమందు దూతలైనను భూమి మీద ఉన్న సకల జీవులైనను దేన్ని కూడా దేవుడు తన పోలికలో చేయలేదు. కానీ కేవలం ఒక మానవుని మాత్రమే తనలాగా ముక్కు, తనలాగే చెవులు, తనలాగే కళ్ళు, తనలాగే కాళ్ళు, తనలాగే చేతులు, తనలాగే హెయిర్, తనలాగే సమస్తం మానవునికి మాత్రం చేశాడు. అంతగా దేవుడు మానవుని ప్రేమించాడు. దానికి కారణం ఏంటంటే మానవుడు దేవునితో గడపడం కోసము, మానవుడు దేవునితో సహవాసం చేయడం కోసము, మానవుడు దేవునితో ముచ్చటించడం కోసము, మానవుడు దేవునితో కలిసి బ్రతకడం కోసం ప్రతిరోజు చల్లపూట దినాన దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి ఏదైనా తోటలోనికి వస్తే ఆదాము భార్య దేవుడు ముగ్గురు కలిసి సహవాసం చేసేవారు. ప్రతిరోజు కొన్ని వందల సంవత్సరాలు దేవుడు చల్లపూట దినాన పరలోకాన్ని విడిచిపెట్టి రావడం, ఆదాముతో హవ్వతో సహవాసం చేయడం, ఇది రొటీన్ లైఫ్, డైలీ దినచర్య. దేవుడు అలా ఆదాముతో మాట్లాడితే చాలా సంతోషించేవాడు. ఆదాము దేవునితో సహవాసం చేయడం ద్వారా చాలా సంతోషించేవాడు. అలాగే హవ్వ దేవునితో సహవాసం చేయడం ద్వారా చాలా సంతోషించేవాడు. ప్రతిరోజు దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టడము, చల్లపొడి దినాన ఏదైనా తోటలోకి రావడం, అక్కడ ఆదాము దేవుడు, హవ్వ దేవుడు ఇలా కలిసి సహవాసం చేయడం, ఇది దేవుడు కోరుకున్నాడు. కాబట్టి అలా వారిని డిజైన్ చేసి, నా దేవుని బిడ్డలారా, ప్రతిరోజు చల్లపొడి దినాన దేవుడు ఆదాముతో సహవాసం చేసేవాడు, ఆదాము హవ్వలు దేవునితో సహవాసం చేసేవాడు. ఒక మాటలో చెప్పాలంటే వేకుజామున ప్రతిరోజు చల్లపొడి దినాన భార్య భర్తలు ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటారు. వారి మధ్యలోకి దేవుడు వస్తాడు. దేవుడు వారితో సహవాసం చేస్తాడు. దేవునితో వీరు సహవాసం చేస్తారు. అలా సాగిపోతూ ఉంటారు. ఇలా వారు సహవాసం చేయడం ద్వారా, ఇలా వారు దేవునితో గడపడం ద్వారా, ఇలా వారు దేవునితో మాట్లాడడం ద్వారా, ఇలా వారు దేవునితో ఏకమవడం ద్వారా మరి దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే వారు భూ సంబంధంగా పర సంబంధంగా వారు ఫలించాలి, అభివృద్ధి పరచబడాలి, విస్తరించాలి, నింపబడాలి. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దేవుడు ఆదామును అంటే మనల్ని చేసుకున్నాడు. తన పోలికలో, తన స్వరూపములో, తన డిజైన్ లైన్ చేశాడు. దానికి ఏకైక కారణం ఒకే ఒకటి. అది ఏంటయ్యానంటే మనము దేవునితో గడపాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో మనం సమయం కేటాయించాలి. అలా దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవునితో గడపడం ద్వారా, దేవునితో చర్చించడం ద్వారా, దేవుని యొక్క ఆ స్నేహంలో ఆదాము సాగిపోవడం ద్వారా జరిగే ఒక అద్భుతం, గొప్ప కార్యం ఏంటనంటే వారు ఫలభరితంగా ఉండాలి. వారు ఫలిస్తారు, బహుగా వర్ధిల్లుతారు, దీవించబడతారు, అభివృద్ధి పరచబడతారు. కాబట్టి దేవుడు కోరుకున్నాడు వారిని, వారితో ఆయనతో వారు సహవాసం చేయడం కోసము. నా దేవుని బిడ్డలారా, మీకు అందరికీ తెలియని గొప్ప విషయం ఏంటంటే దేవుడు నీతో ప్రతిరోజు గడపాలని చాలా ఆశపడతాడు ఆయన. కానీ ఆ సంగతి మనకు అంత గ్రహింపులోకి రాదు. దేవుడు మనతో ప్రతిరోజు గడపాలని చాలా ఆశపడతాడు, చాలా ఇష్టపడతాడు ఆయన. కానీ ఆ సంగతి చాలా మందికి, భూమి మీద చాలా మందికి అర్థం కాదు. దేవుడేమో మానవుని సహవాసం కోసం, మానవుడితో స్నేహం కోసం, తన పోలికలో, తన స్వరూపంలో, తనలాగా తన బిడ్డలను ఆయన చేసుకున్నాడు. కాబట్టి వారితో సహవాసం చేయడం కోసము దేవుడు కోరుకుంటూ ఉంటే, కానీ మానవుడు మాత్రము ఇంకొకరి సహవాసం కోసం, ఇంకొకరి తోడు కోసం, ఇంకొకరి జోడు కోసం, ఇంకొకరి స్నేహం కోసము మానవుడు పరితపిస్తూ ఉంటాడు. ఒక మాటలు చెప్పాలంటే ఏసైది వన్ సైడ్ లవ్, ఏసైది టూ సైడ్ లవ్ కాదు, వన్ సైడ్ లవ్. ఫర్ ఎగ్జాంపుల్, లోక సంబంధంగా ఒక మాట చెప్తా. లోక సంబంధంగా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి బాగా ప్రేమిస్తూ అనుకుందాం. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి బాగా ప్రేమిస్తూ ఉంటే బిడ్డరా, కానీ ఆ అమ్మాయి మాత్రం ఇంకొకరిని బాగా ప్రేమిస్తూ ఉంటుంది. తను ప్రేమించేవాడిని పక్కన పెడుతుంది, తాను ప్రేమించేవాడి కోసం పరుగులు తీస్తూ ఉంటుంది. వన్ సైడ్ లవ్. ఈ ట్రయాంగిల్లో జరిగేది ఏంటంటే వన్ సైడ్ లవ్. ఒక అమ్మాయి కోసం వీడు పరిగిస్తుంటాడు, ఆ అమ్మాయి ఇంకోటి కోసం పరిగిస్తూ ఉంటుంది. ఇవి ఎన్ని చోట్లేదు మనం చాలా చూస్తున్నాం ఇలాంటివన్నీ. సేమ్ ఈ లోకంలో అట్లుంటే ఆత్మ సంబంధంగా దేవుడు కూడా
మానవుడితో సహవాసం చేయడం కోసము, మానవుడితో గడపడం కోసము ప్రతిరోజు చల్లపొడి దినాన నీతో గడపాలని, నీతో మాట్లాడాలని, నీతో సహవాసం చేయాలని, నీతో స్నేహం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటే, కానీ మానవుడు మాత్రము లోకంతోనూ, లోక సంబంధమైన వాటితోనూ, మనుషులతోనూ, అనేక రకాల ఇచ్చలతోనూ, అనేక రకాల కార్యకలాపాలతోనూ రేయింబగలు మానవుడు బిజీ లైఫ్ సెట్ చేసుకొని, మరి దేవుడు అక్కడున్నాడు, పరలోకమందు దేవుడు అక్కడున్నాడు, ఆ పరలోకమందు నా దేవుడు నన్ను చేసుకున్నాడు. ఎందుకనంటే ఆయన పోలికలో, ఆయన రూపంలో నన్ను ఎందుకు చేసుకున్నాడంటే ఆయనతో గడపడం కోసం, ఆయనతో సహవాసం చేయడం కోసం, ఆయనతో మాట్లాడడం కోసం, ఆయనతో గడపడం కోసం నన్ను చేసుకున్నాడు ఆయన. కాబట్టి నా బిజీ షెడ్యూల్లో ఇదిగో నా రోజువారీ జీవితంలో ఖచ్చితంగా నేను నా దేవునితో కనీసం చల్లపొడి తినాను ఒక గంటైనా గడపాలా, ఒక అర్ధగంటైనా గడపాలా, ఒక అర్ధగంట సేపు అయినా దేవునితో చర్చించాలా, సహవాసం చేయాలా, స్నేహం చేయాలా. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అలా సహవాసం చేయడం ద్వారా, అలా స్నేహం చేయడం ద్వారా మరి ఏం జరుగుతాయా అంటే ఈ భూమి మీద వారు ఫలభరితముగా మార్చబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, నా ప్రభు నా మనసులో పెట్టి ఒకే ఒక మాట చెప్తాను. ప్రతిరోజు చల్లపొడి దినాన దేవుడు ఆదాము హవ్వల దగ్గరికి వచ్చి వారితో ముచ్చటించేవాడు. దేవుడు ఎందుకు చేసుకున్నాడు మానవుని అంటే, కుక్కలని, జంతువుల్ని, పిల్లుల్ని, పందుల్ని, ఈ లోకంలో సకల ప్రాణుల్ని ఆయన పోలికలు చేసుకోలేదు. పరలోకంలో ఉన్న దూతల్ని ఆయన పోలికలు చేసుకోలేదు. మానవుని మాత్రమే ఆయన పోలికలు చేసుకున్నాడు. ఎందుకంటే మానవుని దేవుడు ప్రేమించాడు కాబట్టి. ఎందుకు ప్రేమిస్తున్నాడు అని అంటే ఆయనతో సహవాసం చేయాలి కాబట్టి. దేవుడికి ఒక తోడు కావాలి. ఆ తోడు నీవై ఉండాలి, నేనై ఉండాలి, మనమై ఉండాలి. అందుకోసం దేవుడు మళ్ళీ క్రియేట్ చేసుకున్నాడు. కాబట్టే ఈ సంగతి జరిగిన ఆదాము ప్రతిరోజు వేకుజాము లేచిన వెంటనే తన కార్యకలాపాలు చూసుకోవడం, దేవుడు ఏదైతే తనకు అప్పగించిన పని ఉందే, తన బాధ్యత, తన భార్యని పోషించుకోవడానికి, తన కుటుంబాన్ని రన్ చేసుకోవడానికి దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో, దేవుడు ఏ డ్యూటీ, ఏ ఉద్యోగం అయితే ఇచ్చాడో, వేకుజాము లేచిన వెంటనే దేవుడు తనకు అప్పగించిన పని, ఆ డ్యూటీని ఆదాము సక్రంగా చేసుకొని, ఆ ఏదైనా తోటను కాచి కాపాడుకుని దాంట్లో మంచి చెడ్డ సమస్తాన్ని చూసుకొని తనకు అప్పగించిన పని అయిపోయిన వెంటనే ఆదాము తన భార్య ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చుంటే ఆ చల్లపొడి దినాన వారు దేవునితో మాట్లాడేవాళ్ళు, దేవుడు వారితో మాట్లాడేవాళ్ళు, అలా సహవాసం చేసేవారు. అసలు ఆశ్చర్యం ఏంటంటే పరలోకం అంతటిని విడిచిపెట్టి మానవుడితో స్నేహాన్ని కోరుకుంటున్నాడు యేసయ్య. నా మాట అర్థమవుతున్నాయా? పరలోకం అంతటిని వదిలిపెట్టి మానవుడి సహవాసాన్ని కోరుకుంటున్నాడు యేసయ్య. అంటే ఒక మాటలో చెప్పాలంటే పరలోకం అంతటిని వదిలిపెట్టి నీతో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోక సైన్య సమూహం మొత్తాన్ని వదిలిపెట్టి నీతో సహవాసం చేయాలని, నీతో ప్రతిరోజు గడపాలని, నీతో ప్రతిరోజు మాట్లాడాలని, నీతో ప్రతిరోజు సమయం కేటాయించాలని, నువ్వు ప్రతిరోజు ఆయనతో ఉండాలని, నువ్వు ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయాలని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. నీ పట్ల ఆయనకు అలాంటి ప్రేమ ఉద్దేశం ఉంది ఆయనకి. కాకపోతే మానవుడు ఆ సంగతిని గ్రహించకుండా ఒక మూర్ఖపు స్వభావం కలిగి అవివేకపు మార్గములు బిడ్డరా లోక సంబంధమైన వాటిలో మునిగిపోయి అసలు దేవుడిని సంగతే మర్చిపోయి అలా వారు సాగిపోతూ ఉన్నారు. ఒక బాధాకరం విషయం ఏంటంటే, చాలా సంతోషం, దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు ఆదామును బట్టి, హవ్వను బట్టి. ఇద్దరు భార్యాభర్తలు చల్లపొడి దినాన ప్రతిరోజు దేవునితో మాట్లాడుతా కొన్ని ఏళ్ళు అలా సాగిపోతున్నాయి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నా, అన్యోన్యమైన జంట, సమాధానంగా, సంతోషంగా, హ్యాపీగా, మనశ్శాంతి కలిగి, నెమ్మదిగా ఈ భార్యాభర్తలు ఇద్దరు దేవునితో గడుపుతూ, దేవునితో మాట్లాడుతూ, దేవుడు వారితో గడుపుతూ అలా కొన్ని ఏళ్ళు సాగిపోతున్నప్పుడు బిడ్డరా, చూచి ఓర్వలేని వాడు, చూచి సంతోషించలేని వాడు, చూచి ఓర్వలేని సాతానుగాడు ప్లాన్ చేశాడు. అరే రే, వీరు దేవునితో హ్యాపీ గడుపుతున్నారు, వీరు సంతోషంగా ఉన్నారు, వీరు హ్యాపీగా ఉన్నారు, ఈ ఏదైనా తోటలో వారు చాలా సంతోషంగా అన్యోన్యం గడుపుతున్నారు, చాలా హ్యాపీగా వారు ఉన్నారు. కాబట్టి ఎట్టనగానే సరే ఖచ్చితంగా వీళ్ళని సంతోషాన్ని దెబ్బతీయాలి,
వీళ్ళకు నెమ్మది లేకుండా చేయాలి. దేవుడి నుంచి వీళ్ళని దూరం చేస్తే వీళ్ళు ఖచ్చితంగా శాపగ్రస్తంలో మునిగిపోతారు, నాలాగే మారిపోతారు వీళ్ళు కూడా. కాబట్టి ఎట్టన్నా కానీ దేవుడి నుంచి దూరం చేయాలి వీళ్ళని అని ఆలోచించిన సాతానుగాడు కొంతకాలం తర్వాత ఏం చేస్తాడంటే, హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు, బిడ్డరా మనకు తెలిసింది కథ అంతా, నేను ఎక్కువ చెప్పను, ఈ స్టోరీ మనకు అర్థమైంది. హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు వాడు ఆ తోటలోకి దూరి, ఇది నిజమా, దేవుడు ఈ పండు తినొద్దని చెప్పాడంట కదా, ఒకసారి ఆ పండు సైజ్ చూడు, అది ఎంత రమణీయంగా, ఎంత ఆకర్షణీయంగా, ఎంత సుందరంగా ఆ పండు ఉందో, దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, మీరు కానీ ఆ పండు తింటే మీరు దేవదూతల వల్ల మారిపోతారు అని, మీరు కూడా దేవునిలాగా తయారవుతారని చెప్పి దేవుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, కాబట్టి మీరు తింటే దేవదూతల వల్లే మారిపోతారు అని సాతానుగాడు ఈ హవ్వకి ఇలాంటి కుయుక్తిపరమైన మాటలు చెప్పడం ద్వారా ఈ పనికి మాలిన మనిషి కొన్ని ఏళ్ల తరబడి ప్రతిరోజు చల్లపుడి తినాన దేవునితో గడుపుతుంది, దేవునితో మాట్లాడుతుంది. మరి అది ఒకవేళ నిజమైతే దేవుడు చెప్పినవాడు కదా, దేవుడు మాకు ఈ మాటలు ఏం చెప్పలేదే, కాబట్టి సాతాను గారు మమ్మల్ని మోసం చేస్తున్నాడు, సైతాన్ని సర్పం మమ్మల్ని కుయుక్త మోసం చేస్తుంది అని గ్రహింపు లేకుండా ఆ మాటలకి బెండ్ అయిపోయి లోబడిపోయి దేవుడు తినొద్దని చెప్పిన ఆ పండును తింటది. దేవుడు తినొద్దని చెప్పిన ఆ పండును ఏమంట తినిందో బిడ్డరా, దేవుడు చెప్పిన ఆ మాటకి అవిధేయత, దేవుడు చెప్పిన ఆ మాటకి, దేవుడు తినొద్దు చెప్పిన ఆ మాటకి అవిధేయత చూపించి దేవునికి కోపాన్ని పుట్టించి ఆఖరికి దేవుని నుండి ఆదామును హవ్వను దూరం చేస్తుంది. ఎప్పుడైతే హవ్వ పండు తిని ఆదాముకి వస్తుందో, ఆదాము కూడా తిని, నా దేవుని బిడ్డలారా, వారిద్దరూ తిని ఎప్పుడైతే దేవునికి అపరాధులుగా ఇది చెయ్యొద్దు, ఇది తినొద్దు, ఇది నా శాసనం అని దేవుడు మాట్లాడితే, ఏదైతే దేవుడు చేయొద్దు అని చెప్పాడో దానినే చేసి దేవుని కోపానికి పాత్రలుగా మార్చబడతారు ఇద్దరు భార్య భర్తలు. సరే, ఈ సంగతి దేవునికి ఏం తెలుసు? యథావిధంగానే ప్రతిరోజు సాయంకాలం చల్లపుడి తినాన్ని ఏం చేస్తాడు ఆయన? ప్రతిరోజు చల్లపుడి తినాన్ని ఏం చేస్తాడు ఆయన? పరలోకాన్ని విడిచిపెట్టి ఏదేం తోటలోకి వచ్చి ఆ భార్య భర్తలతో అలా నా పోలికలో నా సమరూపంలో చేసుకున్న నా బిడ్డలతో కాసేపు గడపాలి, ఒక గంట సేపు గడపొద్దామని చెప్పి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన దిగి వచ్చి, ఆదామా నేను వచ్చా, యథావిధిగా రోజువారీలాగే ప్రతిరోజు మన సహవాసం చేస్తాం కదా, ప్రతిరోజు నువ్వు నాతో మాట్లాడతావు కదా, ప్రతిరోజు నేను నీతో మాట్లాడతాను కదా, ప్రతిరోజు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావు కదా, ప్రతిరోజు నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను కదా, కాబట్టి మనం కలుసుకునే ఆ దినం, మనం కలుసుకునే ఆ చోటు, మనం కలుసుకునే ఆ ప్లేస్, ప్రతిరోజు మన సహవాసం చేసే ఆ ప్లేస్కి నేను వస్తున్నాను, చల్లపడి తినానా, ఎక్కడున్నావు అని ఆదాముతో దేవుడు మాట్లాడితే ఆదాము అంటాడు, అయ్యా నీ స్వరం విన్న వెంటనే నేను దిగంబరిగా ఉన్నావు సంగతి నాకు అర్థమైంది, అందుకని చెట్ల చాటును దాంకున్నాను. అసలు నువ్వు దిగంబరిగా ఉన్నావు అని చెప్పిన వాడెవడు? ఆదాము. ఏం లేదయ్యా, నువ్వు ఇలా చెప్పావు కదా, నీ మాట వినకుండా హవ్వ పండు తినేసింది, తర్వాత నాకు ఇచ్చింది నేను తిన్నాను, అతను మాకు సిగ్గు అనేది మాకు అర్థమైంది. వెంటనే అంతే, ఇంకా ఎంత పని చేసేవాదమ్మా. ఒకవేళ అది తినాల్సిన పండు అయితే, నీ క్షేమం కోరే పండు అయితే నీకు అప్పుడే చెప్పినవని కదా, నేను తినొద్దు అని చెప్పిన పండును తిని నా దుఃఖానికి కారకుడుగా మారిపోయావు అని చెప్పి వెంటనే ఆదాముని హవ్వని ఆ ఏదేను తోటలోంచి దేవుడు బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. వెంటనే ఆ ఏదేను తోటలోంచి తన భార్యను, తన భర్తను, ఆదామును హవ్వను ఆ ఏదేను తోటలోంచి, శ్రేష్టమైన తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టేశాడు దేవుడు. బయటికి వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు చెప్పిస్తాడు, ఇక మీద మీరు చెమటోడ్చి బతకాలి, ఇక మీద మీ కష్టాన్ని మీరే తిని బతకాలి, ఇదిగో నిన్ను నేను మన్నుతో చేశాను కాబట్టి నువ్వు ఏ రోజుకైనా మన్నే అని చెప్పి దేవుడు వారిని పనిష్మెంట్ ఇచ్చి తోటలోంచి బయటికి వెళ్ళగొడితే వారు దేశదిమ్మలుగా మారిపోతారు. కొంతకాలానికి 2 కుమారులు పుడతారు ఆదాముకి హవ్వకి. ఒకటి పేరు కయ్యను, ఇంకోటి పేరు హేబేలు. 2 కుమారులు పుడతారు. ఆ 2 కుమారులు కూడా చిన్నోడంటే పెద్దోడి కోపం, పెద్దోడంటే చిన్నోడి కోపం. చిన్నోడంటే పెద్దోడికి పడదు, పెద్దోడంటే చిన్నోడికి పడదు. నిర్దాక్షిణంగా పెద్దోడు చిన్నోడి మీద పడి చంపేస్తాడు. చచ్చిపోయిన నా దేవుని బిడ్డ వెంటనే ఒకడేమో దేశదిమ్మరైపోతాడు, ఒకడేమో చచ్చిపోతాడు. 2 కుమారులు
ఒకడు దేశదిమ్మరైపోతాడు తమ్ముడిని చంపి, తమ్ముడేమో అన్న చేతిలో చచ్చిపోతాడు. ఆదామవులు శాపగ్రస్తంగా మారిపోయారు. ఇద్దరు అన్నదమ్ములు, ఒకడు చనిపోయాడు, ఒకడు దేశదిమ్మరైపోయాడు. టోటల్గా ఏదైనా తోటలో కలిసి సుఖాంతంగా ప్రశాంతంగా కొన్ని ఏళ్ళు సాగిపోతున్న అలా వారి భక్తి జీవితము ఆఖరికి ఏమైపోయిందంటే కొడుకులు లేరు, భార్య భర్త ఇద్దరు శాపగ్రస్తంగా మారిపోయారు. హల్లెలూయా. ఎందుకు మాటలు చెప్తున్నానంటే దేవుని సహవాసానికి ఎప్పుడైతే వారు దూరం అయ్యారో, దేవుని సహవాసానికి, దేవుని యొక్క స్నేహానికి ఎప్పుడైతే ఆ భార్య భర్తలు ఇద్దరు దూరం అయ్యారో ఆ మరుక్షణమే వారి జీవితం శాపగ్రస్తంగా మారిపోవడం జరిగింది. దేవునికి ఉన్న గొప్ప శ్రేష్టమైన ఉద్దేశం ఏంటంటే మీరు ఫలించాలా, మీరు అభివృద్ధి పరచబడాలా, మీరు ఫలించాలా, మీరు అభివృద్ధి పరచబడాలా, మీరు దీవించబడాలా, మీరు విస్తరించాలా, మీరు అనేకమైన దీవెన చేత నింపబడాలా. మీరు ఎందుకయ్యా మిమ్మల్ని నా పోలికలు చేసుకున్నా, పరలోకములను దూతలకు నా పోలికలు లేరు, భూమి మీద సకల జీవులు నా పోలికలు లేరు, మీరు మాత్రమే నా పోలికలో ఉన్నారు. ఎందుకంటే నాకు మీరు ఇష్టమైన బిడ్డలు కాబట్టి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి, మీరు నాతో నేను మీతో గడపాలి కాబట్టి. అందుకు యేసయ్య ఒక పాట రాశాడు, తెలుసు కదా, నీలో నేనుండుటే నాలో నీ ఉండుటేనా, నీలో నేను ఉండాలి, నాలో నీవు ఉండాలి, మనం కలిసి ఉండాలి. దట్ ఈస్ గాడ్స్ లవ్. దేవుడు ఆదాము యొక్క సహవాసాన్ని కోరుకొని ఆదాముతో సహజీవన సహవాసం చేస్తూ ప్రతిరోజు చల్లపుడుతున్న దేవునితో వారు మాట్లాడుతున్నంత కాలం, దేవునితో వారు సహవాసం చేస్తున్నంత కాలం వారి జీవితం అన్యోన్యంగా సాగిపోయింది. భార్య భర్తలు ఇద్దరు సుఖంగా క్షేమంగా సాగిపోయారు. బిడ్డలారా, ఏమంటే దేవుడు తినొద్దు చెప్పిన ఆ పండును తిని దేవుని కోపానికి పాత్రలు అయిపోయారు, దేవునికి దూరమైపోయారు. ఆఖరికి ఆ ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. తన ఇద్దరు కుమారులు కూడా ఒకడు చస్తాడు, ఒకడు దేశదిమ్మరైపోతాడు. టోటల్గా జీవితమే గందరగోళంగా అయిపోతుంది. నేటి దినాన అనేక కుటుంబాలని, అనేక సంఘాలని, అనేక బ్రతుకుల్ని మనం ఇదే విధంగా చూస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఏ కుటుంబము క్షేమంగా ఉంది చెప్పండి? ఏ కుటుంబం నెమ్మదిగా మనశాంతిగా దేవుడిచ్చే ఆశీర్వాదం అనుభవిస్తూ ఏ కుటుంబం సుఖంగా సాగిపోతుంది చెప్పండి? ఒక ఇంటిలోనే మనస్పర్ధలు, ఒక ఇంటిలోనే భేదాభిప్రాయాలు, ఒక ఇంటిలోనే కలహాలు, ఒకే ఇంటిలో ఉన్న ఇద్దరు వ్యక్తులకి సమాధానం ఉండదు, ఒకే ఇంటిలో ఉన్న ఇద్దరు వ్యక్తులకి నెమ్మది ఉండదు, కలవరాలు, భీతి, ఆందోళన, డిస్టర్బెన్స్, మనశ్శాంతి లేకపోవడం, మనస్పర్ధలు రావడం, కుటుంబమా లేకపోతే నరకమా అన్నట్టుగా అనిపించడం. ఈరోజు అనేకమైన కుటుంబాలు ఫలించకుండా, అభివృద్ధి పరచబడకుండా, దీవించబడకుండా, విస్తరించకుండా, దేవుని యొక్క ఉన్నతమైన మేలుల చేత, ఉపకారాల చేత నింపబడకుండా ఎందుకు జీవిత దినాలు, భవిష్యత్తు కాలాలు అలా అయిపోతున్నాయనంటే, నా దేవుని బిడ్డలారా, ఒక సంగతి మర్చిపోయారు వారు. ఒక సంగతి మర్చిపోయారు. ఏంటి ఆ సంగతి అంటే, పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన పోలికలో నన్ను చేసుకున్నాడు, ఆయన కొరకే నన్ను చేసుకున్నాడు. నన్ను ఎందుకు ఇలా చేసుకున్నాడు అంటే, నాతో ఆయన గడపడం కోసం, నాతో ఆయన సహవాసం చేయటం కోసమే ఆయన పోలికలో నిన్ను కూడా జంతువులాగా, పశువులాగా చేసినట్టే చేయలా, ఆయన పోలికలు చేసుకున్నాడు. ఎందుకని? నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, నీతో ఆయన సహవాసం చెయ్యాలి. మీరు గమనించండి బిడ్డలారా, దేవుని యొక్క సహవాసానికి ప్రిఫరెన్స్, దేవుని యొక్క సహవాసానికి ఎవరైతే ప్రాధాన్యతనివ్వరో వారి కుటుంబాలు ఈ భూమి మీద దుర్భరంగా మారిపోతాయి. వారి కుటుంబాలు ఈ భూమి మీద శాపగ్రస్తంగా మారిపోతాయి. అరే, పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన కోరుకుంటున్నాడు, ఆయన మాతో గడపాలని, మా పిల్లలతో గడపాలని, ప్రతిరోజు చల్లపుట్టు తినాన ఆదాముతో గడిపినట్టు మాతో కూడా గడపడం కోసము ఆదాముని ఏ విధంగా చేసుకున్నాడో మమ్మల్ని కూడా అలాగే చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే మమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, మాతో ఆయన గడపాలి అని. దేవుని యొక్క సహవాసానికి ఉన్న ప్రాధాన్యత నా బిడ్డలారా ఎవరైతే గుర్తెరగరో, అసలు దేవుడు ఉన్నాడు సంగతే ఎవరికైతే తలంపులోకి రాదో, ఖచ్చితంగా ఆ కుటుంబాలు ఈ భూమి మీద శాపగ్రస్తంగా మారిపోతాయి. నా వైపు చూడండి, ప్రతిరోజు చల్లపూటి దినాన దేవునితో గడుపుతున్నప్పుడు ఎంత హ్యాపీగా సాగిపోయింది వాళ్ళ కుటుంబం. ఏమంట తినతో చెప్పిన పండు తిని దేవునికి దూరమైపోయారో, సహవాసానికి దూరమైపోయారో, ఆ తర్వాత బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత వారి పిల్లలు, భార్య భర్తలు ఏమైపోయారో
నేను మీకు బాగా అర్థం కావాలని చెప్తున్నాను. నేను అంత మాత్రమేనా? అయ్యా, నువ్వు చేసావు కదా, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇచ్చింది. ఆదాము హవ్వ మీదకు సాకు చెప్తాడు, హవ్వ ఆదాముకు సాకు చెప్తుంది. అక్కడ నుంచే ఇద్దరికి మీరు గుర్తిరగండి, వారి మధ్యలో దేవుడు ఉండాల్సినోడు సాతాను ఉన్నాడు అంతే. ప్రతిరోజు చలపడుతు నాన్న దేవుడు ఉండేవాడు, కానీ ఆ రోజు మాత్రం ఎందుకో పక్కన పెట్టేశారు దేవుణ్ణి, సాతాను ఉంచారు. వాడు ఏమంటే వాళ్ళ మధ్యలోకి వచ్చాడు, నువ్వు తప్పు నీదైనా తప్పు నీది, భార్య భర్తకు ఇద్దరు పెట్టేశాడు. పిల్లలిద్దరూ శాపగ్రస్తులుగా మారిపోయారు. దేవుని సహవాసానికి దూరమైన ఏ సంఘమైనా, ఏ కుటుంబాలైనా, ఏ వ్యక్తులైనా, నా దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దీవించబడ్డం అసాధ్యం. అన్న మేము దేవుని నమ్ముకున్నాం కాబట్టి కదా, యేసు ప్రభు అంటే ఇష్టం కాబట్టి కదా చర్చికి వస్తున్నాం, యేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి కదా మందిరానికి వస్తున్నాం, యేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి కదా క్రైస్తవులుగా మేము ఉంటున్నాం, యేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి కదా మేము పాటలు పాడుతూ ఆరాధిస్తున్నాం, యేసయ్య దేవుడు నమ్మాం కాబట్టి కదా మేము ఇదంతా చేస్తున్నాం. అంటే నమ్మడం వేరు, మంచిదే కాదనను, కానీ ఇంత ఫ్రెండ్షిప్ ఏది, సహవాసం ఏది, దేవునితో సహవాసం ఏది, దేవునితో ఫ్రెండ్షిప్ ఏది? దేవుడేమో నువ్వు కావాలని కోరుకుంటుండే, నువ్వేమో లోకం కావాలని కోరుకుంటావు అంటివి. ఎలా? దేవుడేమో నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. చల్లప్పుడు తిన ప్రతిరోజు నా బిడ్డ ప్రభాకర్తో నేను మాట్లాడాలి, కనీసం రోజుకు గంట సేపు అయినా నా బిడ్డ ప్రభాకర్తో సహవాసం చేయాలి. అట్లీస్ట్ రోజుకు గంట అయినా నా బిడ్డ మోసతో సహవాసం చేయాలి. కనీసం రోజుకు గంట అయినా ఇదిగో నా కుమార్తెతో నేను సహవాసం చేయాలి. అట్లీస్ట్ రోజుకు ఒక అరగంట అయినా ఇదిగో నా బిడ్డతో నేను ముచ్చటించాలి అని ఆయన నీ కోసం పరితపిస్తూ ఉంటే, నువ్వేమో ఇంకోరి కోసం పరితపిస్తూ ఉన్నావు. అసలు ఆయనకి ఏమంత అవసరం వచ్చింది? నువ్వు కాకపోతే ఇంకోరు లేడా? అసలు నువ్వు కాకపోతే ఇంకోరు లేడా? నువ్వు కాకపోతే ఇంకోరు లేరా అనుకో. ఆయన అనుకుంటే నీలాంటి వాళ్ళు 100 మంది, కానీ ఆయన అనుకోలేడు. ఆయన ఎందుకంటే అదే దేవుడు ప్రేమ అర్థం ఏంటి? అదే కదా దేవుడు ప్రేమ అన్న పదానికి అర్థం ఏంటంటే ఆయన ఎవరు వదులుకోలేడు. ఎంత దుర్మార్గుడైనా, ఎంత పాపిష్టుడైనా, ఎంత బలహీనుడైనా, ఎంత వ్యభిచారి అయినా, ఎంత దొంగ అయినా, ఎంత నరహంతకుడైనా, ఎలాంటి పాపిష్టుడైనా సరే దేవుడు ఎవరు వదులుకోలేడు. ఆయనకు అందరూ కావాలి. అందుకే బైబిల్ చెప్పింది, నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చెను. హల్లెలూయా. ఈ లోకంలో నశించిపోతున్న వారందరూ దేవునికి కావాలా? పాడైపోతున్న వారు, పతనమైపోతున్న వారు, మంచి చెడు తెలియని వారు, భవిష్యత్తును చేతులార కల్లార పాడు చేసుకున్న వారందరూ దేవునికి కావాలా? ఆయన అందుకోసం వచ్చాడు. నువ్వు ఎలాంటి వాడువైనా నిన్ను వదిలిపెట్టిన నిమిషం మటు దేవునికి. ఒక సెకండ్ నిన్ను మర్చిపోతే ఈ భూమి మీద అధోగతి మన జీవితాలు. ఒక సెకండ్ నిన్ను మర్చిపోతే, నీ ఇంటిని మర్చిపోతే, నీ కుటుంబాన్ని మర్చిపోతే ఈ భూమి మీద మన కుటుంబాలు అధోగతి. కానీ అలా మర్చిపోవట్లేదు ఆయన. ఎవ్రీడే ప్రతిరోజు ఆయన కోరుకుంటున్నాడు, ఇదిగో నా బిడ్డతో సహవాసం చేయాలి, ఇదిగో నా కుమార్తెతో సహవాసం చేయాలా, ఇదిగో నా కుమార్తెతో ఒక రోజైనా. మీకు తెలుసా, ప్రతిరోజు చల్లపడి తిన్న దేవుడు ఆదాముతో గడపడానికి వచ్చేవాడు. దేవునికి ఇష్టం అలాగే చేయడం అంటే. తెలుసా, అలా చేయడం అంటే దేవునికి ఇష్టం. మట్టితో చేయబడ్డ మానవునితో గడపడం కోసం దేవునికి చాలా ఇష్టం. మీకు మాట చెప్తా చూడండి, మనం దేవదూతల కంటే గొప్ప వాళ్ళమా? దేవదూతలు కొన్ని శక్తులు ఉన్నాయి, మనకు లేవు. దేవదూతల కంటే మనం గొప్పవారిమా? దేవదూతలకు ఉన్న ప్రకాశవంత మనకుందా? వాటికున్న జ్ఞానం మనకుందా? వాటికున్న పవర్ మనకుందా? వాటికున్న తేజస్సు మనకుందా? లేదు. కానీ వాటిని కూడా దేవుడు మనలా ఆయనలాగా చేసుకోలేదే, నిన్నే చేసుకో. ఎందుకని? దేవదూతల కంటే దేవునికి నువ్వే ముఖ్యము. హల్లెలూయా. దేవదూతల కంటే దేవునికి నువ్వే ముఖ్యం. అసలు పరలోకంలో సైన్య సమూహాలు ఉన్నారు, ఎల్లవేళలా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, స్తోత్రం 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 స్తోత్రం, యెహోవా పరిశుద్ధుడు అని కేకలేస్తూ పరలోకమంతా గాన ప్రతిగానంలో చేత ఆరాధింపబడే దూతలు ఎంతో మంది ఉన్నా, అట్లీస్ట్ ఒక గంట అయినా నా కుమారుడితో భూమి మీద నేను గడపాలి. అట్లీస్ట్ ఒక గంట అయినా, ఒక అరగంట అయినా ఇదిగో నా కుమారుడితో నాతో సహవాసం చేయాలి. అట్లీస్ట్ ఒక గంట అయినా, ఒక అరగంట అయినా ఇదిగో నా కుమారుడు నాతో సహవాసం చేయాలి అని నీ సహవాసం కోసం నీ దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా.
ఈ సంగతి మనకు అర్థం కావట్లేదు బిడ్డారా, ఈ సంగతి మనకు అర్థం కావట్లేదు. దేవుడు ఎంతో ప్రేమించాడు, లోకమును ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడంటే తన ఒంటి మీద కనీసం ఒక రక్తపు డ్రాప్, నీటి చుక్కంత పరిమాణం అంతా కూడా ఒంటి మీద రక్తము ఏ మాత్రం లేకుండా తన బాడీలో ఉన్న రక్తం అంతా కార్చేసి నిన్ను ప్రేమించాడు ఆయన. మన మీద పెద్ద మన మీద పుడింగులమని తోపులమని ఏదో చేస్తామని మనం కాదు, జస్ట్ లవ్ అంతే, కేవలం ప్రేమ. ఎందుకు నీకు ఆ ప్రేమ? దూతలు లేరా? బలమైన జీవులు, జంతువులు లేవు? ఒరే, వాటిని అంతా నా పోలికలు చేసుకోలేదరా, నిన్ను మాత్రమే నా పోలికలు చేసుకున్నాను నేను. అయ్యా, నన్నెందుకే అలా చేసుకున్నావు నీవు? లవ్, ప్రేమ, ప్రేమ అంతే. దేవుడు ప్రేమ, దేవుడి ప్రేమ. ఈ సంగతి నాకు అర్థమైన తర్వాత నేను దేవునితో ఒక మాట ఇచ్చాను. ప్రభువా, ఎంత కష్టమైనా సరే రోజు కనీసం 3 గంటలు నీతో గడపతా. నేను నీతో 3 గంటలు గడపకుండా నేను అన్నం తిన్ను, నీతో 3 గంటలు గడపకుండా పని చేసుకుని ప్రభువా, నేను కనీసం రోజుకు 3 గంటలు ఖచ్చితంగా నీతో గడపతా. నీతో గడపలేని రోజు సేవ మానేస్తా అవసరమైతే నేను. ఎందుకంటే అంతగా దేవుడు కోరుకుంటున్నాడు, అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు, అంతగా దేవుడు పరితపిస్తున్నాడు. కానీ మనం చూస్తేనేమో దేవునికి సమయం ఇవ్వట్లేదు అసలు. మనం దేవునికి సమయం ఇవ్వట్లేదు అసలు. మన పని, మన బిజీ, మన షెడ్యూల్, మన యొక్క విధి విధానాలు సమస్తము. కానీ దేవుడు ఎంత దుఃఖపడుతుంటాడు, దేవుడు ఎంత బాధపడుతుంటాడు, దేవుడు ఎంత ఆలోచిస్తుంటాడు, దేవుడు ఎంత పరితపిస్తుంటాడు. ఒక ఆదాము తన దేవునికి దూరం అయిపోతేనే దేవుడు తలడిల్లిపోయి పెట్టారా. అరే, ప్రతిరోజు చలపడుతున్నానా, నా బిడ్డతో సహవాసం చేసేవాడిని, నా మాట కాదని నాకు దూరం అయిపోయాడు. కొన్ని 100 ఏళ్ళు నా కుమారుడితో ప్రతిరోజు పరలోకానంతటి విడిచిపెట్టి ఇదిగో నా బిడ్డతో సహవాసం చేయాలని నేను ఏదే తోటలోకి దిగి వస్తే నా మాట కాదని నా బిడ్డ నన్ను విడిచి దూరం అయిపోయాడు. దేవుడు ఎంతో దుఃఖపడ్డాడు, దేవుడు ఎంతో బాధపడ్డాడు. నేను చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. దేవునితో మనం సహవాసం చేయకపోతే, దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేయకపోతే, దేవునితో మనం స్నేహం చేయకపోతే, దేవునితో మనతో దేవుడు అట్లీస్ట్ రోజుకు 1 గంట చల్లపూట దినాన దేవునితో మనం గడపకపోతే ఈ భూమి మీద ఏ చిన్న కార్యం కూడా, ఏ మంచి కూడా మనం దేవుని నుంచి బిడ్డలు మనం చూడలేం, అనుభవించలేం. అనుభవించకపోగా దేవుని బాధకి, దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క దేవుని యొక్క ఆ దుఃఖానికి మనం కారకులమైపోతూ ఉంటాం మనం. కాబట్టి ప్రభు నా మనసులో పెట్టే మాట ఏంటంటే, ప్రతిరోజు దేవునితో సహవాసాన్ని మనము కాపాడుకుందాము గాక. హల్లెలూయా. ఏంటన్నా, మాకెంతో పనులు ఉన్నాయి కదా, మరి మేము దేవునితో సహవాసం చేస్తే మా పనులు ఎక్కడ? దేవునితో 1 గంట గడిపితే మరి మా పనులేంటి, మా బిజీ ఏంటి, మేమేంటి? అసలు మాకు టైం సరిపోవట్లేదు. నువ్వు దేవునితో గడిపి చూడు, ఫలభరితంగా దేవుడు నిన్ను మారుస్తాడు. నువ్వు దేవునితో గడిపి చూడు, ఆశ్చర్యకరంగా నీ బ్రతుకును మారుస్తాడు. నువ్వు దేవునితో గడిపి దేవునితో సహవాసం చేసి చూడు. 1 వారం రోజులు ప్రతిరోజు దేవునితో మాట్లాడు. 1 వారం రోజులు ప్రతిరోజు దేవునితో సమయం, చల్లపూట దినాన దేవునితో సమయం కేటాయించు. నీ లైఫ్ అత్యద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఆయన మార్చగలుగుతాడు. చెప్పాడు కదా, మీరు ఫలిస్తారు, మీరు విస్తరిస్తారు, మీరు అభివృద్ధి పరచబడతారు, మీరు దీవించబడతారు, అనేకమైన ఆశీర్వాదాల చేత మీరు నింపబడతారు. ఈరోజు క్రైస్తవుడు నింపబడాలా? సమాధానం చేత, సంతోషం చేత, ఆరోగ్యం చేత, ఆశీర్వాదం చేత, దేవుడిచ్చే కృప వరాల చేత, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం దీవెన చేత క్రైస్తవుడు నింపబడాలన్నా, క్రైస్తవుడు ఫలించాలన్నా, క్రైస్తవుడు భూమి మీద అభివృద్ధి పరచబడాలన్నా, భూ సంబంధంగా పర సంబంధంగా దీవించబడి ఆశీర్వదించబడాలి అంటే తనకి ఒకటే ఒక పరిష్కారము, దేవునితో సహవాసం. ఆదాము ఏ విధంగా ప్రతిరోజు చల్లపూట దినాన దేవునితో గడిపేవాడు, నీవు కూడా చల్లపూట దినాన ప్రతిరోజు దేవునితో సహవాసం చేయి. మరి కొన్ని రోజుల్లోనే దేవుడు నీ లైఫ్ టర్న్ చేస్తాడు, ఆశ్చర్యకరంగా మార్చేస్తాడు. ఇట్స్ ట్రూ, వాస్తవం ఇది. మన సంఘం, మన పిల్లలు, మన కళ్ళ సమస్తం భూమి మీద
ఫలభరితంగా ఉండాలి అని అంటే ఆయనతో మనం సహవాసం చెయ్యగలగాలి. హల్లెలూయా. నాకు అనిపించిన బాధ ఏంటంటే, ఇలా పాపం ప్రతిరోజు వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు హ్యాపీగా దేవునితో గడుపుతూ ఉండేవాళ్ళు కదా. కానీ సైతాన్ గాడు ఏం చేశాడు చూడండి. సైతాన్ గాడు, వీడు చిన్నోడు కాదు, సైతాన్ గాడు ఒక ఆకర్షణీయమైన పండును హవ్వ ముందు పెట్టి, ఆదాం ముందు పెట్టి తినేటట్టు చేసి దేవుని కోపాన్ని కారకులైపోయాడు. చూడండి, నువ్వు ఎప్పుడైతే దేవునితో గడపాలనుకుంటావో నీకు తెలియని శోధన నీకు వచ్చేస్తుంది కదా. ఆ మధ్య ఒక అక్క నాకు ఫోన్ చెప్తా ఉంది. ఈ మధ్యకాలంలో ఒక అక్క ఫోన్ చేసి అంటా ఉంది, అయ్యా నాయనా, మరి నేను దేవునితో గడపాలనుకుంటే ఏదో ఒక శోధన వచ్చి పడుతుంది నాకు, ఏదో ఒక శోధన. ఎందుకని? వాడు ఉన్నీడు. వాడు నువ్వు దేవునితో గడపాలంటే, నువ్వు దేవునితో గడిపితే, నువ్వు దేవునితో బాగుంటే నువ్వు బాగుపడతావు కదా, నువ్వు పరలోకంకి వెళ్తావు కదా, నువ్వు దీవించబడతావు కదా. కాబట్టి నిన్నెట్టన కానీ నిన్ను పాడు చేయాల. సైతాన్ గాడి ప్లాన్ ఏంటంటే, వాడు పాతాళంలోకి త్రొయ్యబడ్డాడు. వాడు త్రొయ్యబడ్డాడు కాబట్టి వానికి దేవుని మీద కోపం. వానికి దేవుని మీద కోపం వచ్చి ఎలాగైనా సరే నీ పిల్లల్ని కూడా నేనున్న స్థలానికి తీసుకెళ్తానని చెప్పి సాతాను గాడు కంకణం కట్టుకొని వాడు దేవుడి మీద కోపంతో ఆయన పోలికలో చేపట్ట ప్రతి మానవుడిని వాడు ఉండే పాతాళానికి, దేవుడు ఎక్కడికైతే వాడిని త్రోసివేశాడో అదే పాతాళానికి మనుషులందరూ తీసుకెళ్ళాలని వాడు బహు వేగవంతంగా పనిచేస్తున్నాడు వాడు. కాబట్టి వాడు ఈజీగా మోసం చేస్తాడు. వాడు నువ్వు దేవునితో గడపకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవునితో ముచ్చటించకుండా నీకేం ఆశ? సహవాసం చేయాలి దేవునితో ఆశ. కానీ వాడు హవ్వకు ఏ విధంగా రమ్యమైంది, ఆకర్షణీయమైంది చూపించి హవ్వను పడగొట్టి దూరం చేశాడు. ఈరోజు జరుగుతున్నదంతా అదే భూమి మీద. ఈరోజు భూమి మీద జరుగుతున్నదంతా అదే 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 అదే. ఈడు ప్రార్థన చేస్తే బాగుపడతాడు, ఈడు బైబిల్ చదివితే బాగుపడతాడు, ఈడు ప్రార్థన చేస్తే బాగుపడతాడు, ఈడు బైబిల్ చదివితే బాగుపడతాడు, ఈడు ఫలభరితంగా మార్చబడతాడు. ఈ నెట్టనగానే మోసం చేయాలా? ఆ పండు ఒక ఆకర్షణమైంది. ఈరోజు నువ్వు ఆలోచించు, నిన్ను పడగొడుతున్నది, నిన్ను శోధిస్తున్నది, నిన్ను పడగొట్టేది, నిన్ను శోధించేది, నిన్ను ఇబ్బంది పెట్టేది, నిన్ను దాన్ని ఏమంటారు, నువ్వు అటు ఇటు తిరిగేటట్టు నిన్ను చేసేది, నువ్వు ప్రార్థన చేయకుండా, దేవునితో గడపకుండా మానవుడు అనేక రకాల వ్యసనాలకి, అనేక రకాల బలహీనతలకి మనిషి బానిస అయిపోయి, వ్యసనక్రాంతుడు అయిపోయి, హవ్వ ఏ విధంగా, ఆదాం ఏ విధంగా ఆ పండు ఆకర్షణీయమైన దానికి ఏ విధంగా బానిసలైపోయారో, పండుని ఏ విధంగా, ఆకర్షణీయమైన పండుని ఆదాము ముందు సాతాను గాడు ఏ విధంగా వేశాడో, అలాగే నీ ముందు కూడా అనేక రకాల ఆకర్షణ, అనేక రకాల రమణీయమైన ఆకర్షణలు, లోకాలు, బలహీనతలు, వ్యామోహాలు, వ్యసనాలు నీ జీవితంలో నీ ఒంటిలో పెట్టి, నీ ముందు పెట్టి, దేవునితో గడపకుండా, దేవునికి దగ్గరకు రాకుండా, దేవునితో ప్రశాంతంగా గంటైనా అంత గడపకుండా, సహవాసం చేయకుండా, నువ్వు ఏమంటావు బాగుపడతావు ఆయనతో గడిపితే, నువ్వు ఏమంటావు బాగుపడతావు ఆయనతో సహవాసం చేస్తే, నీ కుటుంబం ఏమంటావు దీవించబడతాదో. కాబట్టి అలా నిన్ను ప్రార్థన చేయనీయకుండా, సహవాసం చేయనీయకుండా, ఏదో ఒక శోధన, ఆకర్షణ, బలహీనత, వ్యసనం నీ ముందు పెట్టి నేను ఈడ్చి లాగివాడు నీ జీవితాన్ని పతనం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఈరోజు అనేకులు అట్లాగే పతనమైపోతున్నారు. అనేక రకాల వ్యసనాలు, అనేక రకాల బలహీనతలు, అనేక రకాల వ్యామోహాలు, అనేక రకాల ఆకర్షణలు, అనేక రకాల తుచ్చమైనవి, క్షణికమైనవి, పనికిమాలినవన్నీ శ్రేష్టమైన దేవునితో గడపరిచిన ఈ దేవుని పోలికలో చేయబడిన వాడు పండు కోసం పరితపించినట్టుగా ఈ లోకంలో ఉండే బలహీనతల కోసం పరితపిస్తూ, పరలోకంలో దేవుడు ఉన్నాడు, నాతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు, అట్లీస్ట్ ఆయన గురించి ఆలోచిద్దాము, ప్రాణం పెట్టాడు కదా, ఒక గంట అంత గడిపితే మేము బాగుపడతాం కదా అని నీ మనసులోనికి రానియకుండా నిన్ను పడేసేవాడు ఈడ్చుకెళ్ళిపోతా ఉన్నాడు పతనానికి, నరకానికి, పాతాళానికి కూడా. నువ్వు ఇలా కంటిన్యూ సాగావనుకో, నీ రాకడో ఆయన పోకడో వచ్చేస్తుంది. ఆ రోజు దెబ్బతో చచ్చిపోతాం. తర్వాత ఏంటి? సస్తే ఏం లేదు, తక్కిడో బిక్కుడో. కానీ చచ్చిన తర్వాత ఏం తెలుసులేనా, ఎట్టబోతాం ఏమో, ఎక్కడ నీ ఆత్మ ఎక్కడికి పోదు, దేవుని దగ్గరికైనా వెళ్ళాలా, పాతాలోనికైనా వెళ్ళాలా? మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని గడపాలిగా. నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, నీ ఆత్మ దేవునితో కలిసి ఉండాలంటే నువ్వు దేవునితో భూమి మీద గడిపితే కానీ నీకు అవకాశం వస్తుంది.
బ్రతికినన్నాళ్ళు ఇష్టానుసారంగా నచ్చినట్టుగా, తోచినట్టుగా, అనిపించినట్టుగా, కనిపించినట్టుగా మొత్తం నీకు అలా పడితే అలాగా బ్రతికేశాం, ఆఖరి చచ్చిపోయాం, పరలోకం మీ ప్రభువా నీతో ఉంటాం ప్రభువా. వాళ్ళంటున్న ధనవంతుడు, అయ్యా ఈ సెగలో తల్లడిల్లిపోతున్నాను, గొంతు ఎండిపోతుంది, నా వల్ల కావట్లేదు, ఇదిగో నా బొటన వేలు, నా లాజరు యొక్క బొటన వేలుతో నా గొంతు తడపండి ప్రభువా. అయ్యా అబ్రహాం అంటాడు, ఒరే నీకు మాకు అగాధం ఉందిరా మధ్యలో, నువ్వు మా దగ్గర రాకూడదు, మీ దగ్గర రాకూడదు, ఎందుకంటే మధ్యలో పాతాళం, వాడు పాతాళంలో పడిపోయాడు. వాడు దేవునితో సహవాసం చేయని కుటుంబాలు, దేవునితో ఆ ఫెలోషిప్, ఆ సాంగత్యం లేని బ్రతుకులు బిడ్డలారా ఏ రోజుకైనా పతనమైపోతాయి బిడ్డలారా. కాబట్టి నా మనసులో ప్రభు పెడుతున్న మాట ఏంటంటే, మీరు దేవునితో గడపాలి, మీరు దేవునితో సహవాసం చేయాలి. నా మాట వినండి, మీరు దేవునితో ప్రతిరోజు సహవాసం చేయాలి. ప్రతిరోజు చల్లపోటు తినాన ఉదయమో రాత్రి మొత్తానికి మీరు దేవునితో సహవాసం చేయాలి. ఒక గంట అయినా దేవునితో మాట్లాడాలి, ఒక గంట అయినా వాక్యాన్ని చదవాలి, ఒక గంట అయినా దేవునితో సహవాసం చేయాలి. ఫెలోషిప్ కాపాడుకోండి. మీరు మనం దీవించబడతాం, ఫలభరితంగా మార్చబడతాం, ఆశీర్వాదకరంగా దీవించబడతాం. విస్తారమైన దేదీప్యమానమైన దీవెన చేత మన కుటుంబాలు నింపబడతాయి. దేవుడు రాబోయే దినాల్లో ఖచ్చితంగా చేసి తీరతాడది. దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలను దీవిస్తాడు, మన పిల్లల్ని దీవిస్తాడు. మనకు ఆయన చాలే దేవుడు. ఏ కొరత, ఏ లోటు, ఏ కొదువ మన జీవితంలో మనకు ఆయన అనుగ్రహించనీయుడు. తగిన కాలంలో ఒక దినాన మనకు కావలసినవన్నీ ఇస్తాడు. ఆయన ప్రేమగల దేవుడు, విడిచిపెట్టే దేవుడు కానే కాదు, ఎడబాచి దేవుడు కానే కాదు. ఆయన ఎంతగానో నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ లైఫ్ బాగుండాలని దేవుని యొక్క కోరిక. అయితే నీ లైఫ్ అలా ఉండాలి అంటే చల్లపూట దినాన దేవునితో నీవు గడపాలి, దేవునితో సహవాసం చేయాలి. జాగ్రత్త, సాతాను గాడు ఆదాముకు పండు చూపించినట్టుగా నీకేం చూపిస్తున్నాడు? సైతాను గాడు ఆదాముకి పండు చూపించినట్టుగా నీకేం చూపిస్తున్నాడు? వాడికి ఒక ఆకర్షణ చూపించాడు, నీకేం చూపిస్తున్నాడు? అది సినిమాలో, లోకమో, హీరోలో, హీరోయిన్లో, అబ్బాయిలో, అమ్మాయిలో, మనుషులో, ఎవరో మొత్తానికైతే మాత్రం వాడు మనుషులను చూపిస్తాడు, పాపనేను చూపిస్తాడు, లేకపోతే సినిమా హీరోలను చూపిస్తాడు, హీరోయిన్ చూపిస్తాడు, అబ్బాయిలను చూపిస్తాడు, అమ్మాయిలను చూపిస్తాడు, కంటి కనపడే ఆకర్షణ ఏమైనా చూపిస్తాడు. మొత్తానికి ఏదో అది తెలుసు, నీ బలహీనత ఏదో, నువ్వెంత పరాక్రమశాలివో వానికి బాగా తెలుసు, నేనెంత బలాఢ్యుని వానికి బాగా, సాతానుడికి బాగా తెలుసు. వీడు ఏం వేస్తే పడిపోతాడు సంగతి వానికి బాగా తెలుసు. కాబట్టి నీకు ఏం వేస్తే పడతావో దాన్నే వేస్తాడు వాడు. ఆశ్చర్యం. ప్రతిరోజు ఏతాము అనే బండ సందులో గడిపేవాడు సంసోన్. ఏతాము అనే బండ సందులో సంసోన్ గడిపేవాడు. సంసోను దేవునితో ఏకాంతం గడిపే ఒక శ్రేష్టమైన అనుభవం గలవాడు సంసోన్. అతను దేవునితో గడిపి బయటకు వస్తే 1000 మంది ఫిలిస్తీన్లను పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని చంపేశాడు. 1000 మందిని. సంసోను దేవునితో గడిపేవాడు, దేవునితో మాట్లాడేవాడు. ప్రతిరోజు ఏదో అనే బండ సందులో ఏకాంతంగా దేవునితో గడిపేవాడు. అలా గడిపినంత కాలము సంసోనుకు ఎక్కడికి వెళ్ళినా విజయమే, 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 విజయమే. ఎందుకని ప్రతిరోజు సంసోను దేవునితో గడుపుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. మీకు సంగతి తెలుసా? దేవునితో గడిపే వాడికి బలమైన శక్తి ఉంటుంది బిడ్డలారా. దేవునితో గడిపే వాడిలో బలమైన శక్తి ఉంటుంది. దేవునితో సహవాసం చేసే వాడిలో పరిశుద్ధాత్మ శక్తి, బలమైన అభిషేకం వాడిలో ఉంటుంది. నువ్వు దేవునితో ప్రతిరోజు గడిపితే నీలో నీకు తెలియకుండా పవర్ ఉంటుంది. నువ్వు దేవునితో సహవాసం చేస్తే బలమైన శక్తి నీలో ఉంటుంది. నువ్వు దేవునితో సహవాసం చేస్తే ఒక బలమైన పవర్ నీలో ఉంటుంది, నీ జీవితంలో ఉంటుంది. కాబట్టి అలా దేవునితో గడిపేవాడు కాబట్టి బలాన్ని పొందుకునేవాడు. బయటికి వస్తే శత్రువులకి చుక్కలు తెప్పించేవాడు సంసోన్. అర్థమైపోయింది. ఆదాముకు ఏం వేస్తే పడిపోతాడో వాడికి అర్థమైపోయింది. సంసోనుకు ఏం వేస్తే పడిపోతాడో వాడికి అర్థమైపోయింది. ఆదాముకు పండు ముందేస్తే పడిపోయాడు, సంసోనుకు స్త్రీని ముందేస్తే పడిపోతాడు. కాబట్టి వేసాడు దెలీలాని. బండ సందులో ఉన్నాడు, దెలీలా సందులోకి వెళ్ళిపోయినట్టు చేశాడు. దెలీలా సందుల్లో సహవాసం చేయడానికి స్టార్ట్ చేశాడు. ఆఖరికి ఇజ్రాయేల్లో ఏ ఒక్కరు కూడా అంత ఘోరంగా చచ్చిపోలేదు. ఆఖరికి గుడ్డోడై శత్రువులకు చిక్కబడి, శత్రువులు పట్టుకొని తాళతో కట్టేసి, శత్రువులు దేవతా గుడిలో
సంసోను యొక్క చేతుల్లో కాళ్ళు కట్టేసి ఇలా గుడికి ఇలా వేలాడదీసి సంసోను ఇలా పెట్టి బిడ్డలారా కళ్ళు గుడ్లు వీకి కొట్టి ఆఖరికి తిరగలు విసురుతారు. తిరగల చేత ఆడవాళ్ళు కదా తిరగలు విసురుతారు కాబట్టి తిరగల విసిరి గుడ్డోని వేసి ఆఖరికి ఆ దేవత గుడిలో ఉన్న వారందరూ ఫిలిస్తీన్లందరూ రే దమ్ము ఉంటే నీ దేవుడు కాపాడుతాడు ప్రార్థన చేయి, నీ దేవుడు ఇప్పుడు కాపాడుతాడు ప్రార్థన చేయి, ఇప్పుడు చేయరా నీ ప్రతాపం ఇప్పుడు చూపిరా అని వాళ్ళు చీకొడుతూ మొహం మీద ఉమ్మేస్తుంటే సంసోను కుమిలి చచ్చిపోయాడండి. ఆఖరికి ఎందుకు ఇంత దుర్భరం జీవితం? 1000 మందిని గాడి దవడ ఎముకతో చంపిన బలాఢ్యుడు ఏమైపోయాడంటే సాతాను వేసిన దానికి దేవునితో సహవాసానికి దూరమైపోయాడు. నిజం బిడ్డరా, మనము దేవునితో కలపలేదు అనుకోండి, మనం దేవునితో మనకు సహవాసం లేదనుకోండి, మనం ప్రతిదానికి ఈజీగా పడిపోతాం, తొట్టిల్లిపోతాం, కాలు జారిపోతాం. లేదన్నా ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్, సీన్ లేదు అక్కడ, అంత సీన్ లేదు, నాకు తెలియనిది ఏముంది లేదు. నువ్వు దేవునితో గడిపితే, దేవునితో సహవాసం చేస్తే, దేవునితో నీ సాంగత్యాన్ని కాపాడుకుంటే అపరిమితమైన బలం నీలో ఉంటుంది. అప్పుడు ఏది నీ జీవితంలో ఏమి చేయలేదు. ఏతామనే బండ సందుల్లో ఏకాంతంగా దేవునితో గడిపేవాడు దెలీలా సందుల్లో వచ్చి దెలీలాతో సహవాసం చేస్తూ దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు. గుడ్డోడై అన్ని జనుల ముందు ఘోరంగా చచ్చిపోయాడు ఆఖరికి. దానికి కారణం వాడికి తెలుసు, ఆదాముకు ఏమేస్తే పడతాడో తెలుసు, సంసోనుకు ఏమేస్తే పడతాడో తెలుసు, ఆదాముకు ఏమేస్తే దేవుని దూరమైపోతాడో తెలుసు, సంసోనుకు ఏమేస్తే దేవుని నుంచి దూరమైపోతాడో తెలుసు, అట్లాగే నీకేమేస్తే నువ్వు కూడా దేవుని దూరం అవుతావు అని వాడు తెలుసు బాగా. కాబట్టి ఎవరి కాసం వాడు వేసుకుంటూ పోతుంటాడు వాడు. కాబట్టి నా గుండెలో ఉన్న బాధ ఒకటే, మనం దేవునితో సహవాసం చేయాలి అంతే. ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత బిజీ అయినా, మోకాలు రాకపోయినా బలవంతంగా నీ మోకాలు ఇంచి నీ మోకాలు బెండ్ చేసి బలవంతంగా కూర్చోవాలంతే. నువ్వు బలవంతంగా కూర్చోవాలంతే. నీ మోకాలు సహకరించకపోయినా, నీ మనసు సహకరించకపోయినా, నీలో ఉన్న బద్ధకం ఉందే, బద్ధకం అనే స్పిరిట్, ఇప్పుడు కాదులే మళ్ళీ చేసుకుందాం, ఇప్పుడు కాదులే మళ్ళీ ఉందాం, ఇప్పుడు కాదులే, నీలో ఉందే ఆ బద్ధకం స్పిరిట్, దాన్ని నాశనం చేయాలంటే నువ్వు బలవంతంగా ఏలా మోకాలంతే. ముందు మోకాలేసి మాట్లాడు, అయ్యా నాకు సహాయం చేయబడవ, నేను ఉండలేకపోతున్నాను. అలా సహవాసాన్ని కాపాడుకో, ఫలభరితంగా దేవుడు చేస్తాడు. మరలా చెప్తున్నా, ఒక వ్యక్తి దేవునితో గడపకుండా వాడు దేవుని కార్యాలు చూడలేడు. ఈ సంగతి నాకు అర్థమైంది. నేను ఏమి చేస్తానో అది మీకు చెప్తా, నేనేమి చేయలేనో అది మీకు చెప్పలేను నేను. ఎందుకంటే మీకు చెప్పడానికి ముందు నేను చేయాలి కదా, నేను చేయకుండా మీకు చెప్తా. కాబట్టి నేను చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా, దేవునితో సహవాసం మీరు కాపాడుకోండి. మీరు సహవాసం చేయకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదువుకోకుండా మిమ్మల్ని ఏదో ఒక శోధన వెంటాడుతుంది. మిమ్మల్ని పడగొట్టాలని, మిమ్మల్ని దేవుని దూరం చేయాలని ఏదో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా. దేవునికి నీకు ఆటంకం కలిగిస్తుందంటే సైతానేది ఖచ్చితంగా. అది మనిషో, వస్తువో, లేకపోతే ఇంకేదో నువ్వు దేవునితో గడపకుండా చేస్తున్నావంటే సైతానే ఖచ్చితంగా. అది వాడు వెళ్ళిపోయాడు పాతాళానికి, నిన్ను కూడా నాశన జలంపై తీసుకెళ్ళిపోతున్నాడు వాడు. చూడండి బైబిల్లో నయోమి బెత్లెహేమ్ అనే ప్రాంతంలో నయోమి ఉండేది. బెత్లెహేమ్ అంటే దేవుడు ఉండే ఇల్లు అనమాట, అంటే దేవుడిని సహవాసం చేసే స్థలం. ఒక మాటలో చెప్పాలంటే ఈ బెత్లెహేములో నయోమికి కరువు వచ్చింది, కష్టం వచ్చింది, ఆహారం కొరత అయిపోయింది. ఏం చేసింది? 4 దిక్కులు చూసింది నయోమి. ఏ దిక్కు బాగుంది? మోయాబు. పెద్ద పెద్ద బిల్డింగ్లతో, సుందరంగా, ఆకర్షణీయంగా, రమణీయంగా, అంతస్తులతో డబ్బు బాగా ఉంది మోయాబులో. కాబట్టి ఈడ ఉంటే నా పిల్లలు బ్రతకడం కష్టము, మేము బ్రతకడం కష్టము, కాబట్టి మోయాబులో డబ్బు బాగుందంట. ఈ మధ్య చాలామంది కువైట్కి వెళ్తూ ఉంటారు. ఎందుకని? ఇండియాలో డబ్బు లేదు కువైట్కి వెళ్తూ ఉంటారు చాలామంది. ఈ వరల్డ్లో కువైట్ కరెన్సీయే వాల్యుబుల్ కరెన్సీ. నిజం ఆ మాట. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ధనవంతమైన దేశం కువైట్, అరబ్ కంట్రీస్.
కాబట్టి ప్రపంచం కన్ను మొత్తం అటువైపు చూస్తూ ఉంటుంది. ఎందుకు? డబ్బు బాగుంది, డబ్బు బాగుంది, ఎట్టగైనా బతికేయచ్చు అని చెప్పేసి. సేమ్ నయోమి కూడా బెత్లెహేములో కరువు వచ్చింది. ఎటు చూసింది? మోయాబు నయోమికి కువైట్లా కనపడింది. వెళ్ళిపోయింది అంతే, వెనక ముందు ఆలోచించలేదు. ఇంకా వీసా తీసుకుంది, జంపు. అరే రే రే, బెత్లెహేములో ఒక పాస్టర్ గారు ఉన్నాడు, బాధపడతాడేమో. అరే బెత్లెహేం అంటే దేవుని సన్నిధి, దేవుని సహవాసం కదా, మరి విడిచి వెళ్తే ఎట్టా? దేవుడు బాధపడతాడేమో, దైవజనుడు బాధపడతాడేమో, సహవాసాన్ని కాదని ఎట్ట వెళ్తాం మనం? కరువు వచ్చింది, కష్టం వచ్చింది, కానీ దేవుడు సాయం చేస్తాలే అని ఏ మాత్రం ఆలోచించకుండా, ఇదిగో అందంగా కనపడుతుంది, డబ్బుతో ధనంతో బాగా కనపడుతుంది కువైట్. అట్ ద సేమ్ టైం మోయాబు వెళ్ళిపోయింది. నా దేవుని బిడ్డలారా, వెళ్ళింది 2 గోరీలు కట్టి అక్కడ వచ్చేసింది, తిరిగి 2 సమాధులు కట్టేసింది. ఏది? ధనము సంపాదించాలని, బాగుపడాలని వెళ్ళిన ఆమె 3, 2 కాదు, కుమారులు, భర్త, 3 సమాధులు కట్టి సమస్తాన్ని కోల్పోయి తిరిగి మళ్ళా బెత్లెహేమును దేవుడు దర్శించారు అనే సంగతి అర్థమై దేనైతే వదిలిపెట్టిందో ఆడికి మళ్ళా వస్తూ ఉంది. నాకు అనిపించింది, ఆ బెత్లెహేములో కరువు వచ్చింది కదా, నయోమి పిల్లలు మాత్రం వేరు కదా, మరి బోయాజు ఉన్నాడు బెత్లెహేములో, బోయాజు వెళ్ళాడా? ఇంకా చాలామంది అనేకమైన ఇజ్రాయేల్ ఉన్నారు, ఇంకా ఎంతోమంది ఇజ్రాయేల్ ఉన్నారు, బోయాజు ఉన్నాడు, ఇంకెంతోమంది బెత్లెహేములు ఉన్నారు. బెత్లెహేములో ఏ ఒక్కరు కూడా బెత్లెహేమును వదిలిపెట్టలేదు, నయోమి మాత్రం వదిలిపెట్టింది. చూడండి ఎంత అహంకారం అనుకో నయోమికి, ఎంత అహంకారం అనుకో నయోమికి. అయ్యా బోయాజు ఉన్నాడు, ఇంకా అనేక మంది ఇజ్రాయేల్ ఉన్నారు, మరి కరువు వచ్చిందని చెప్పేసి అలాగే బెత్లెహేము అంటి పెట్టుకొని ఉన్నారు. అట్లాగే కానీ నయోమి మాత్రం లేదు, లేదు, నేను సుఖంగా హ్యాపీగా ఉండాలంటే నేను వెళ్ళిపోవాలంతే మోయాబుకి. సహవాసం, 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 దేవునితో సహవాసం కాదని వెళ్ళింది మోయాబుకి. 3 సమాధులు కట్టేసి ఆఖరికి సమస్తాన్ని కోల్పోయి శాపగ్రస్తాన్ని తిరిగి మళ్ళీ బెత్లెహేముకి వచ్చేసింది. నాకు అనిపించింది, ప్రభువా బోయాజు ఉన్నాడు, ఇంకా అనేక మంది ఇజ్రాయేల్ బెత్లెహేములు ఉన్నారు కదా, కరువు వచ్చిందని వాళ్ళందరూ పోలేదుగా, కరువు వచ్చి వాళ్ళందరూ పోయారా? కష్టమో నష్టమో కరువో దేవుడు సాయం చేస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడులే అని కరువులో సైతము బెత్లెహేముతో అంటే దేవునితో సహవాసాన్ని అంటి పెట్టుకొని ఉన్నారు ఇజ్రాయేలీలు. నా వైపు చూడాలా? కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, వ్యాధి వచ్చిందని కలవరపడక, కంగారు పడక, భీతి చెందక, అధైర్యపడక, కష్టమో నష్టమో, వ్యాధో బాధో కరువో మొత్తానికి ఏదైనా కానీ దేవుడు సాయం చేస్తాడులే అని ఆ దేవునితో సహవాసం అలా గట్టిగా పట్టుకున్నారు బెత్లెహేమీయులు. ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. లేదు లేదు, విడిచిపెట్టి వెళ్ళిపోదాం, మోయాబు చాలా బాగుందంట, సహవాసం దూరమైంది. నయోమి 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 మరి అందరూ ఉన్నారుగా, కరువు వస్తే అందరూ వెళ్ళిపోవాలా, కానీ అందరూ ఉన్నారు, నువ్వు అక్కడ మీదకి వెళ్ళి కొవ్వు పట్టింది బాగా. మరి మిగతా వాళ్ళు, ప్రభువా కష్టం వచ్చినా కరువు వచ్చినా ఇదిగో బెత్లెహేమును మాత్రం విడిచిపెట్టం నాయన, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇదిగో నీతో సహవాసాన్ని మాత్రం వదిలిపెట్టవు, కరువేరా అని ఆఖరికి ఇట్లాగే పస్తులు చస్తాం ప్రభువా, కానీ నీకు మాత్రం సహవాసం దూరంగా, నీతో ప్రార్థన చేయకుండా, నీతో గడపకుండా, నీతో మాట్లాడకుండా, అట్లీస్ట్ రోజుకు 1 గంట సేపు అయినా నీతో సహవాసం చేసి నీతో ఉంటా, నీతో అలా ఫ్రెండ్షిప్ చేయకుండా, నీతో అలా ప్రార్థించకుండా నేను ఉండలేను ప్రభువా, కాబట్టి కరువుతో చచ్చిపోతా ఇట్లాగే, అంతేగాని నేను మాత్రం నీకు దూరంగాను ప్రభువా అని మిగతా ఇజ్రాయిల్ అందరూ అట్లాగే ఉన్నారు. ఈ నయం మాత్రం పోయింది, పాడైపోయింది, సమాధులు కట్టేసింది అక్కడ. ఒక వ్యక్తి దేవుని సహవాసం దూరం అయితే శాపం, ఒక వ్యక్తి దేవునితో సహవాసం దూరం అయితే క్షేమం ఉండదు, ఒక వ్యక్తికి దేవుని సహవాసం దూరం అయితే గ్యారంటీ ఉండదు. కృప ఇంకా మనం ఇలా కాపాడబడుతున్నామంటే, కృప ఇంకా తప్పించబడుతున్నాడు, దాని అర్థం ఏంటి? నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఇంకా నాకు కావాలి, నువ్వు ఏ రోజుకైనా మారవా, ఈ రోజుకైనా మారవా, ఈ రోజైనా బైబిల్ రాయబడింది, లోబడని పిల్లల వైపు దినమంతయు ఆయన చేతులు చాపుచున్నాడంట. ఈ రోజైనా మారు, ఈ రోజైనా మారు, ఈ రోజైనా మారు, ఈ రోజైనా మారని దినమంతా ఆయన దేవుడు ఇలా చేతులు చాపుతూ నీ కొరకు వెయిట్ చేస్తున్నాడు బిడ్డలారా. కాబట్టి మానవునికి దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యం, చాలా అత్యవసరం. అలా ఉంటేనే ఫలభరితంగా మనం మార్చబడతాం. కష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఏమొచ్చినా రాని ప్రతిరోజు దేవునితో మనం గడుపుదుము గాక. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. ఆ పూటకు తినడానికి ఏమీ లేకపోయినా పర్లేదు, దేవునితో సహవాసాన్ని కాపాడుకోండి. ఒకరుంటారు మంచి ఫ్రెండ్, ఏం చేస్తాం మనం కాపాడుకుంటాం. ఒక మంచి స్నేహితుడికితే, ఒక మంచి స్నేహితుడు పిల్లరా, నాకున్నాడు స్నేహితుడు ఇజ్రాయెల్ బ్రదర్. మేము చాలా ఫ్రెండ్స్గా ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటాం మేము. కాబట్టి ఏం చేస్తాం, నేను అతన్ని కాపాడుకోవడానికి ఎట్లయినా సరే నేను ఉంటా. సేమ్ అతను నన్ను కాపాడుకోవడానికి అతను ట్రై చేస్తూ ఉంటాడు. నేను అతన్ని పోగొట్టుకోకూడదు, అతను నన్ను పోగొట్టుకోకూడదు. అయితే ఏం చేయాలా? మీకు తెలుసా, కనీసం వారంలో ఒక్కరోజైనా మేము కలుసుకుంటాం. కనీసం వారంలో ఒక్కరోజైనా మేము కలుసుకొని అలా కొన్ని మాటలు మాడుకొని, నీ సేవ ఎట్టుంది, నీ సేవ ఎట్టుంది, నీ వాళ్ళు ఎట్టున్నారు, నా వాళ్ళు ఎట్టున్నారు, ఇలా మాట్లాడుకొని ఇద్దరు సేవల కోసం ప్రార్థన చేసుకొని, డబ్బులుంటే టీయో టిఫిన్ తినేసి, ఏమి లేకపోతే చప్పగా వచ్చేస్తాం తిరిగి ఎవ్రీ వీక్. ఎందుకని? కాపాడుకుంటున్నాం మేము. ఇంకెవరితో గడపవన్నా నాకు ఇంకెవరు నచ్చలా, ఇంకా నాకు ఈ నెల్లూరులో ఇంకా నేను ఇంకెవరితో ఎక్కువ గడపలేను, ఇంకా సెట్ అవ్వండి. ఇంకా నేను కొంతమందికి సెట్ అవుతారు, అందరూ సెట్ గారు. నాలాంటి మైండ్లో నాలో సెట్ అవుతాడు, నేను అందరూ సెట్ గాను. మరి రాంగ్ కొట్టినా కూడా సేవకుడు ఆయనతో గడపచ్చు కదన్నా, నేను సెట్ గాను. మరి వెనకాల సేవకుడు నేను సెట్ గాను. మరి ఇంకో సేవకుడు నేను సెట్ గాను. మరి ఎవరు సెట్ అవుతారు? నాకు ఎవరు సెట్ అవుతారో వాళ్ళే కాపాడుకుంటాను నేను. అది సేవకుడు అతనికి కూడా ఎవరు సెట్ అవుతారో అతన్ని కాపాడుకుంటారు. మనుషుల మట్టితో చెప్పిన మనుషులు ఇంత జాగ్రత్త పడతామే, పరలోకముందున్న ఆ దేవుడు నీతో సహవాసం చేయాలని కోరుకుంటుంటే నువ్వు కాపాడుకోవద్దా? ఒకసారి నేను ఫోన్ చేస్తే బ్రదరు ఎత్తనప్పుడు, బ్రదరు నేను ఎత్తలేకపోయిన బ్రదరు ఏమని అనుకుంటారేమో, టెన్షన్ పడతాడు. ఏమనుకో బ్రదర్, బిజీగా ఉన్న కాస్త నేను ఎత్తలేకపోయి నేను టెన్షన్ పడతావు, ఏమైనా అనుకున్నాడేమో, తప్పుగా ఏమైనా అనుకున్నాడేమో. బ్రదరు అసలు విషయం ఇది, నేను ఇలా బిజీగా ఉన్నాను, ఎత్తలేకపోయాను, ఏమనుకో. ఎందుకని? కాపాడుకుంటున్నాం, సహవాసం కావాలి కాబట్టి మాకి. నేను ఎత్తలేకపోతే నేను కాపాడుకుంటా, అతను ఎత్తలేకపోతే అతను కాపాడుకుంటా. ఎందుకని? మాకు ఫెలోషిప్ ఏదో కాపాడుకోవాలి. ఫెలోషిప్ మనుషులకు మాకే ఇంత ఉంటే, నేనని మీరు లేరా? మీరు అంతే కదా. మీకు ఎవరైతే క్లోజ్గా ఉంటారో కాపాడుకోరా? మీకు ఎవరైతే ఫ్రెండ్స్గా ఉంటారో వాడిని కాపాడుకోరా? మీకు ఎవరైతే అనువుగా ఉంటారో వాడిని కాపాడుకోరా? మీకు ఎవరైతే మంచి ఆయన చాలా మంచి ఆయన ఎట్లా కానీ కాపాడుకోవాలా? శివన్న మా ఓనర్ చాలా మంచి మనిషి అన్న, మా ఓనరు ఎట్లా కాపాడుకోవాలను? ఆయన్ని బాధ పెట్టకూడదు అమ్మ, అంతే కదా. ఆయన్ని బాధ పెడితే ఇంకేమైనా ఉందన్నా? లేదు, ఇక్కడ లోకల్లో పని చేసుకో అంటే, లేదన్నా మా ఓనర్ బాధపడతాడు, ఆయన్ని కాపాడుకోవాలా? ఏది చాలా మంచోడన్న ఆయన, నిజమే మంచోడు ఆయన, కానీ ఎట్లా కానీ కాపాడుకో. ఇక్కడ లేకపోయినా పర్లేదన్నా, ఓనర్ ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్తా, కాపాడుకోవాలా? నిజమే. మనుషుల్ని కాపాడుకుంటున్నప్పుడు దేవునితో సహవాసం కాపాడుకోవద్దా? మనుషుల కంటే మంచోడు కదా దేవుడు, మనుషుల కంటే గొప్పడు కదా దేవుడు, మనుషుల కంటే ప్రియమైన వాడు కదా దేవుడు, మనుషుల కంటే శ్రేష్టమైన వాడు కదా దేవుడు. ఆయనే నిన్ను కాపాడుకోవాలి ప్రతిపిస్తుంటే నువ్వేడ కాపాడుకుంటున్నావు అసలు? కాబట్టి నా దేవుని బిడ్డలారా, నా మాట ఒకటే, ప్రతిరోజు దేవునితో మీ సహవాసాన్ని కాపాడుకోండి. చాలా దీవించబడతాం, చాలా మంచిది మనకది, చాలా ఆశీర్వాదం మనకది, చాలా ఆశీర్వాదం. తండ్రితో ఉండాలా? తండ్రితో సహవాసం. తండ్రితో ఉంటే రోజు బిర్యానీ, తండ్రితో ఉన్నంత వరకు సహవాసం చేస్తున్నంత వరకు వాడి కడుపు ప్రతిరోజు మంచి మంచి వెరైటీతో నిండిపోయింది కడుపు. ఒకరోజు చికెన్, ఒకరోజు మటన్, ఒకరోజు ఫ్రాన్స్, ఇంకొక రోజు ఇంకో రోజు, ప్రతిరోజు శ్రేష్టమైన ఆహారం. ఎందుకని? వాడు తండ్రితో ఉన్నాడు, ప్రతిరోజు తండ్రితో సహవాసం చేస్తున్నాడు. వాడికి పట్టిందో పురుగు. ఏంటా పురుగు? టౌన్లోకి వెళ్ళి దుర్వ్యాపారం చేయాలా? ఏ వ్యాపారము? దుర్వ్యాపారం. టౌన్లోకి వెళ్ళి దుర్వ్యాపారం చేస్తే డబ్బు బాగా వస్తుంది. వాడికి పట్టిందో పురుగు. వాడు ఏం చేస్తాడు? పోనీ మంచి వ్యాపారం అని చేస్తే దానికి అర్థం ఉంటుంది. వాడు చేసే దుర్వ్యాపారం అంటే చెడ్డ వ్యాపారం. తండ్రితో సహవాసని కాదని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? చెడ్డ వ్యాపారం, చెడు వ్యాపారం చేసి వెళ్ళిపోయాడు. బిర్యానీ కాదు, పందులు తినే పొట్టు దొరకట్లేదు వాడికి. ఎందుకని? తండ్రి దూరం అయిపోయాడు. వాడికి తండ్రి అవ్వలేదు, తండ్రి దూరం అవ్వలేదు, వాడు తండ్రికి దూరం అయిపోయాడు. పనికి మాలోడు. తండ్రి కాడు అంటే ప్రతిరోజు బిర్యానీ. ఎందుకని? తండ్రితో ఉన్నాడు కాబట్టి, తండ్రితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి, ప్రతిరోజు తండ్రితో మాట్లాడుతున్నాడు కాబట్టి, ప్రతిరోజు తండ్రితో గడుపుతున్నాడు కాబట్టి, ప్రతిరోజు తండ్రితో కాలక్షేపం చేస్తున్నాడు కాబట్టి, ప్రతిరోజు వాడు తండ్రితో ఉన్నాడు. తండ్రికి ఉన్నదంతా వాడికే చేశాడు.
వీడికి పురుగు బట్టి దుర్వ్యాపారం చెడు వ్యాపారం చేయాలని చెప్పి వెళ్ళిపోయే టౌన్లోకి చెడు వ్యాపారం చేయాలనుకొని వెళ్ళిన వాడికి పందుల పొట్టు. ఎందుకని తండ్రి లేడు, తండ్రికి దూరం అయిపోయాడు, శాపం వచ్చేసింది. తండ్రికి దూరం అయిపోతే శాపం వస్తుంది. తండ్రికి దూరం అయిపోతే బిడ్డల జీవితం అధోగత అయిపోతాయి. తండ్రికి దూరం అయిపోతే బ్రతుకులు విచ్ఛిన్నమైపోతాయి. తండ్రికి దూరం అయిపోతే నెమ్మది ఉండదు. తండ్రికి దూరం అయితే మనశ్శాంతి ఉండదు. తండ్రికి దూరం అయితే ఆరోగ్యం ఉండదు. తండ్రికి దూరం అయితే ఏముండవు. లైఫ్ స్పాయిల్ అయిపోద్ది ఆఖరికి ఒక దినాన. వాళ్ళు అంటున్నాడు, అరే అరే రే, తండ్రితో ఉన్నప్పుడు ప్రతిరోజు మంచి ఆహారం ఉండేది, ఇప్పుడు తండ్రితో లేను కాబట్టి గతి పట్టింది నాకు. అయ్యో తండ్రి, వచ్చేస్తున్నా, నన్ను క్షమించు, నీతో సహవాసం కోల్పోయాను, క్షమించు నన్ను. తెలుసుకున్నాడు, వెళ్ళిపోయాడు వాడు. కాబట్టి తండ్రితో సహవాసం చేస్తే బాగుంటాం, తండ్రితో సహవాసం చేయకపోతే పందుల పొట్టు. తండ్రితో సహవాసం చేస్తే ఎవ్రీడే బిర్యానీ, తండ్రితో సహవాసం దూరం అయితే పందుల పొట్టు కూడా దొరకదు ఆఖరికి మనకి. కాబట్టి ఆదాముకు ఏ విధంగా పండు చూపించి సాతాను గాడు దేవుడి నుంచి దూరం చేశాడు, నిన్ను కూడా నీ జీవితంలో అనేక రకాల పండు, అనేక రకాల వ్యామోహాలు, అనేక రకాల వ్యసనాలు, అనేక రకాల బలహీనతలు, అనేక రకాల ఆకర్షణలు, అనేక రకాల నీకు ఏదేదో నీకు వేసేసి ఎట్టన్నా సరే నువ్వు ప్రార్థన చేయకూడదు. అది వన్ కాన్సెప్ట్. ఎట్టన్నా కానీ నువ్వు దేవునితో గడపకూడదు, అంతే. అందుకోసం వాడు ఏమేం చేస్తాడు, అవసరమైతే ప్రపంచమంతా నీకు చూపించేస్తాడు వాడు. ఎందుకని నువ్వు దేవునితో గడపకూడదు, ప్రార్థన చేయకూడదు, అంతే. నువ్వు ప్రార్థన చేయకుండా ఉండడం కోసము నీకు ఏమైనా చూపిస్తాడు వాడు. లోకంలో వాడు నీకు లోకమంతా చేస్తాడు అవసరమైతే. ఎందుకని నువ్వు దేవునితో గడిపితే బాగుపడతావు. ఎట్టా ఆదామును పాడు చేశాడు వాడు కదా, ఆదామును పాడు చేశాడు వాడు పండు చూపించి, సంసోను పాడు చేశాడు తెలియని చూపించి, తప్పిన కుమారుడిని పాడు చేశాడు చెడు సహవాసం చూపించి. అట్టగా నీకు కూడా ఒకటి వేస్తాడు, నిన్ను దూరం చేస్తాడు దేవుడి నుంచి, అంతే. దీవించి ప్రభువా, ఎక్కడ దీవెన ఉంటుంది? ఆశీర్వాదం ఎక్కడుంటుంది? ఆశీర్వాదం, దీవెన, ఆశీర్వాదం, ఫలపడితే ఎక్కడుంటుంది? ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయకుండా, దేవునితో గడపకుండా దేవుని చెట్టు వస్తాయి ఆశీర్వాదాలు? నెవర్. కాబట్టి ఏదేమైనా కానీ మన సహవాసం మన దేవునితో కాపాడుకోవాలి ప్రతిరోజు. హల్లెలూయా. కాబట్టి నా బిడ్డలారా, నెముగు చేస్తున్న మాటలు హవ్వకు చూపించినట్టుగా, సంసోనికి వేసినట్టుగా, చిన్న కుమారుడికి వేసినట్టుగా చెడు స్నేహాలు, నవ్వేం చూడండి, చెడు స్నేహాలు, చెడు వ్యామోహాలు, చెడు అలవాట్లు, చెడ్డ పనులు, చెడ్డ వ్యాపారాలు, చెడు స్నేహాలు, చెడు సహవాసాలు, చెడ్డ వ్యాపారాలు, చెడు మాటలు, చెడు చూపులు, చెడు తలంపులు, చెడు చేష్టాలు, ఇవన్నీ నీ ముందు ఉంచి వాడు పతనం చేసి లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళిపోతాడు వాడు. కాబట్టి ఈ చెడు సహవాసాలన్నీ, వాడు వేసిన సహవాసాన్ని దేవుని వాక్యం చేత మనం జయించి మనం అలా దేవునితో గడిపితే అద్భుతమైన దీవెన మన కుటుంబాలకు మన దేవుడు ఇస్తాడు. పెట్టారా, నాకు ఆశ్చర్యం ఏంటంటే, తన పెళ్లి రోజు ఒక వ్యక్తి పొలంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏ రోజు? పెళ్లి రోజు. ఒక వ్యక్తి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ స్తోత్రం స్తోత్రం ప్రభువానికి స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నాడు. పెళ్లి కూతురు రెడీ అయిపోయింది. పెళ్లి కూతురుని ఒంటి మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే దూరాన ఒక వ్యక్తి పొలంలో కూర్చొని మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తా ఉన్నాడు, స్తోత్రం 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 అని. ఈ పెళ్లి కుమార్తె అలా చూస్తా, ఈ టైంలో ఆ పొలంలో ఎవడు అక్కడ పడి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు అని చెప్పి, అయ్యా ఆ పొలంలో ఉన్న వ్యక్తి ఎవరా వ్యక్తి? అతను అంటాడు, అతనే నీకు కాబోయే భర్త. అవునా? నా పెళ్లి భర్త అతనా? అవును, అతనే నీకు కాబోయే భర్త. అదేంటి మళ్ళా సిద్ధంగా అలంకరించుకోకుండా అలా పడి ప్రార్థన చేసి ఏడుస్తున్నాడు, పొలంలో ధ్యానం చేస్తున్నాడేంటి? అతను అంత భక్తిపరుడు. అతను కాసేపు ఉంటే తన భార్య తన కాటికి వస్తుంది. పెళ్లి రోజు పెళ్లి చేసుకోవాలా? తన భార్యకు తాళి కట్టే ముందు, పెళ్లి చేసుకునే ముందు కూడా ఆ యవనస్తుడు పొలంలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అతనే ఇస్సాకు. బైబిల్ రాయబడింది, ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలం పొందాడంట. ఎన్నంతలు? ఇస్సాకు విత్తనం వేసాడు పొలంలో, 100 ఫలం వచ్చేసింది. ఎలా సాధ్యం? హౌ దిస్ పాసిబుల్?
నూరంతల ఫలం ఎలా వచ్చింది? నూరంతల ఫలితం ఎట్టొచ్చింది ఇస్సాక్కి? అతడు దేవునితో సహవాసం చేసేవాడు. నేను అంటాను, పెళ్లి చేసుకునే ముందు కూడా సహవాసం చేస్తున్నాడంటే తన భక్తి జీవితంలో ప్రతిరోజు ఇంకెలా సహవాసం చేస్తున్నాడు చూడండి. ఆ రిబ్కా మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అబ్బా, ఇంత ప్రార్థన పడు నాకు ఇచ్చావా ప్రభువా, నీకు స్తోత్రం. పెళ్లి రోజు పెళ్లి కావాల్సినప్పుడు పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, మేకప్ వేసుకుంటూ అలంకరించుకుంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు వస్తుంది నా పెళ్లి భార్య అని చెప్పి. ఇవన్నీ ఏమర్చుకోకుండా అతను మాత్రం పొలంలో కూర్చొని మోకాల మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాంటోడు కదా నూరంతలుగా దీవించబడేది, అలాంటోడు కదా నూరంతలుగా ఫలభరితంగా మార్చబడేది, అలాంటోడే కదా తన పెళ్లి కావలసిన రోజు అలా ఉంటాడంటే ప్రతిరోజు ఇంకెంత బాగుంటాడో. రిబ్కా మాత్రం హ్యాపీగా ఫీల్ అయింది, ఇంత ప్రార్థనా పడు నాకు ఇచ్చావు ప్రభువా అని. ఆశ్చర్యం ఏంటంటే రిబ్కా గొడ్రాలు, పిల్లలు పుట్టరు. ఏం చేశాడు? రిబ్కా కూర్చొని ప్రార్థన చేయాల మొక్కల మీద. రిబ్కా ప్రార్థన చేయాలా? బైబిల్ రాయబడింది తన భార్య రిబ్కా కోసం ఇస్సాకు ప్రార్థన చేశాడంట. ఎవరు చేశారు? ఇస్సాకు ప్రార్థన చేశాడు. తన భార్య గొడ్రాలు కాబట్టి ఏం చేయాలా? తన భార్య కోసము తన భర్త, ఎక్కడైనా నా భర్తను కాపాడు, భర్త బాగుండాలి, భర్తను కాపాడు, భర్త బాగుండాలి, ఎక్కడ పడిపోకూడదు అని భార్యలు ప్రార్థన చేస్తారు. నా భర్తకు సాయం చేయి, భర్తను కాపాడు, భార్యలు ప్రార్థన చేస్తారు. కానీ ఇక్కడ వెరైటీ చూడు, భార్య కోసం భర్త ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా భార్య గర్భం తెరువు, నా భార్య గొడ్రాలు, నా భార్య గర్భం తెరువు అని ఇస్సాకు ప్రార్థన చేస్తే ఇస్సాకు ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక్కసారిగా ట్విన్స్ ఇచ్చాడు. దేవుడు రిబ్కాకి కవల పిల్లలు ఇచ్చాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. దానికి కారణం ఏంటి? అతను ప్రార్థనాపరుడు, దేవునితో సహవాసాన్ని కోరుకునేవాడు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవునితో సహవాసాన్ని కోరుకునేవాడు, దేవునితో ప్రార్థన చేసేవాడు, దేవుని సన్నిధానంలో ప్రతిరోజు చల్లపూట గడిపేవాడికి అద్భుతాల మీద అద్భుతాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తన పెళ్లి రోజు కూడా 1 గంటలో పెళ్లి కావాల, తాళి కట్టాల భార్యకి, ఆ టైంలో కూర్చొని ప్రార్థన చేస్తున్న పొలంలో ఏకాంతంగా. అంటే అతను ఎంత భక్తిపరుడు అయింటాడు చూడండి బిడ్డరా. ఆ మధ్య ఒక పెళ్లికి వెళ్ళా నేను. ఆ మధ్య ఒక పెళ్లికి వెళ్తే ఇద్దరు, పెళ్లి కొడుకు పెళ్లి కుమారుడు ఇలా కూర్చున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు ఇలా కూర్చున్నారు. పెళ్లి కుమారుడు ఎలా కూర్చున్నాడు అంటే ఇలా బైబిల్ పట్టుకొని ఇలా తలదించుకొని కూర్చున్నాడు. ఎవరు? పెళ్లి కుమారుడు ఇట్లా కూర్చున్నాడు తలదించుకొని. సిగ్గుపడేది భర్త భార్య, పెళ్లి కూతురా పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుక పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తెగా, పెళ్లి కుమార్తె సిగ్గుపడాలి. ముసుగు వేసుకొని సిగ్గుపడితే అసలు ఆడపిల్లకి అందం ఏంటంటే సిగ్గే. ఆడపిల్ల ఎంత సిగ్గుపడితే అంత అందంగా ఉంటుంది. ఆడ కుమార్తె ఎంత సిగ్గుపడితే అంత అందంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆడపిల్ల ఇలా కూర్చొని సిగ్గుపడాలి. సిగ్గుపడుతూ ఉంటే పెళ్లి కుమారుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ నేను పెళ్ళికి వెళితే పెళ్లి కొడుకు ఇలాగ తలదించుకొని సిగ్గుపడుతున్నాడు, పెళ్లి కుమార్తె ఇటు చూస్తా ఉన్నాడు సైట్ కూర్చొని, ఇటు చూస్తున్నాడు సై, వాడి ఫేస్ కనిపించట్లేదని వాడు తలదించుకున్నాడు ఇటు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇది ఎక్కడి పెళ్ళరా నాయన, ఎక్కడైనా పెళ్లి కుమార్తె సిగ్గుపడుతుంటే పెళ్లి కుమార్తె తెంగు చూస్తాడు ఇట్లాగా. ఇక్కడ వెరైటీ, పెళ్లి కుమారుడు ఇలా తలదించుకున్నాడు, పెళ్లి కుమార్తె ఇలా చూస్తా వాడు సై, వాడి ఫేస్ కనపడాలని ఆత్రం. అలాంటి రోజులు కానీ ఆ వ్యక్తి మాత్రము తన భార్య వస్తుంది ఇంకా మరి కొద్దిగా సేపటి అంటే కూడా పొలంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. అందుకే ఏశాడు విత్తనం, నూరంతల ఫలాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, నా బాధ నా బోధ ఒకే ఒకటి, మీరు దేవునితో సహవాసాన్ని కాపాడుకోండి. మీరు దేవునితో సహవాసాన్ని కాపాడుకోకుండా ఆదాముకు పండు చూపించినట్టుగా, సంసోనుకు స్త్రీ చూపించినట్టుగా, చిన్న కుమారుడికి చెడు వ్యాపారం చూపించినట్టుగా, నయోమికి మోయాబు చూపించినట్టుగా మీరు ప్రతిరోజు దేవునితో గడపకుండా ఆదాముకు పండు చూపించినట్టుగా, సంసోనుకు తెలియని చూపించినట్టుగా, నయోమికి మోయాబు చూపించినట్టుగా, తప్పిపోయిన కుమారుడికి లోక ఆకర్షణ చూపించినట్టుగా మీకు చూపిస్తా ఉన్నాడు వాడు. నాకు తెలిసిన సంగతి కాబట్టే చెప్తున్నా నేను. సహవాసాన్ని పోగొట్టుకోవద్దు, దూరం చేసుకోవద్దు. సహవాసం దూరం అయితే పందులో పట్టే మనకి ఇంక వెనక గతి లేదు. మనకి ఇంకా సహవాసాన్ని కాపాడుకుంటే మనం బాగుపడతామని. చల్లపట్టింది నాన్న, ప్రతిరోజు దేవునితో గడపాలని
దేవుడు తన పోలికలు చేసుకున్నాడు ఆదాముని. దట్ ఈస్ లవ్, దేవుని ప్రేమ. నేను మీకు చేస్తున్నాను, దేవుడు ప్రేమిస్తున్నాడు, నీ సహవాసాన్ని కోరుకుంటున్నాడు. పిల్లరా, మరి ఈ సంగతి నీకు అర్థమై నన్ను ప్రేమిస్తున్నాడంట ఆయన. సరే, నేను ప్రతి ఒక్క కష్టంగా నా దేవుడితో గడపాలి అని డిసైడ్ అవుతావో, లేకపోతే ఇంకా టేక్ యువర్ చాయిస్, మొకరిద్దాం. ఇంకా చెప్పాల్సింది చెప్పిన తర్వాత మీ ఇష్టం. ఇంకా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మోకరించండి. మోకరించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రతిరోజు చల్లపొట్టు తినాలా